ఊహించుకున్నాను. ఏం సార్? బెరుకు పడకండి. ఎప్పుడైనా మాట్లాడాలంటే చక్కగా మాట్లాడండి, ఏమీ వర్రీ లేదు. అందరూ మన వాళ్ళే, అంటే అందరూ సార్ నేను నేర్చుకోవడానికి వచ్చిన కొంచెం వాళ్ళే. మాట్లాడలేను సార్. నేను అడగలేను సార్. అంత హడావుడి దడదడగా సుధామోహన్ గారు అడిగితే నేను ఇట్లా చూస్తుంటా. అంటే నేను అంత ఫాస్ట్ గా అడగలేను సార్. ఉన్నవాళ్ళు చెప్తున్నా, నేను ఏ ఫోన్ లో కూడా ఎవరితో మాట్లాడలేను. నన్ను ఒక్కళ్ళు ఉంటే పర్సనల్ గా ఏదైనా కొంచెం అట్లా షేర్ చేసుకుని నాకు ఇట్లా ఇప్పుడు నెంబర్ ఇలా నీళ్ళు వస్తున్నాయి ఆనంద బాష్ప కళ్ళల్లో ఇచ్చి నేను అట్లా చెప్పలేను సార్, అస్సలు చెప్పలేను. చాలా సంతోషం అండి, పర్వాలేదు. ఇప్పటి నుంచి ఓపెన్ అప్ అయ్యారు కదా, ఇప్పుడు ఓపెన్ అప్ అయ్యారు కాబట్టి ఇప్పటి నుంచి చక్కగా ఓపెన్ అప్ అవ్వండి. ఇంకేం పర్వాలేదు. మీరు మాట్లాడుతుంటే చాలా మంది కూడా విన్నారు కాబట్టి ఇంక అస్సలు బెంగ లేకుండా చక్కగా మాట్లాడండి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, లోపల సందేహం మాత్రం ఉంచుకోకండి. కొంచెం ఇప్పుడిప్పుడు అవుతుందండి సార్. జై శ్రీకృష్ణ. ప్రారంభించుకుందాం. చాలా థాంక్స్ సార్. సారీ మీ టైం వేస్ట్. ఏమీ లేదు, అస్సలు లేదు, అస్సలు టైం వేస్ట్ కాదు. మీ అందరి సమాధానాలు తీర్చడం ఈ టాప్ ప్రయారిటీ. సమాధానాలు చెప్పడం అనేది టాప్ ప్రయారిటీ కాబట్టి ఏం పర్వాలేదు సార్. మమ్మల్ని ఇంకా మళ్ళీ కొంచెం మార్గంలో పయనింపజేయండి సార్, ధ్యాన మార్గంలో. తప్పకుండానండి. ప్రతి ప్రవచనంలో 5 నిమిషాల పాటు ధ్యానం చేసుకుని 58 ఇయర్స్ సార్. 58 ఇయర్స్ సార్. ఈ నొప్పులు ఇవి 30 ఇయర్స్ లోనే నాకు యూట్రస్ తీసేసి అన్ని బోన్స్ అన్ని వీక్ అయిపోయాయి సార్. ఏమైనా దేవుడి అమ్మవారి శక్తితోటే నడుస్తున్నాను సార్, మీకు నిజంగా చెప్తున్నాను సార్. ఇప్పుడు మీరు కలవటం, ఈ అమ్మవారు మా గురువు ఎప్పుడో కాలం చేశారు, ఎవరు చెప్పే మార్గదర్శనే లేదు. నారాయణీయం నుంచి నాకు ఇంకా మీకు మొత్తం గాయత్రి మేడం గారు మీరు దొరకటం, ఇలా పయనిస్తున్నారు. ఆ కృష్ణుడే మాకు ఇన్ని చూపించారు సార్ దారి. ఎంత హ్యాపీగా ఉందో అంత. ఆ హెల్త్ కూడా, నొప్పులు కూడా తగ్గిపోతున్నాయి సార్. అక్షరన్యాసం అవన్నీ చేసుకొని అసలు నిజంగా చాలా, మీరు చెప్తుంటే అసలు వింటుంటేనే మాకు అసలు అన్ని తగ్గిపోతున్నాయి సార్. జై శ్రీకృష్ణ అండి, చాలా సంతోషం. ప్రారంభించుకుందాం. అలా అయితే పద్మ గారు మీకు ఇంత చక్కటి వరం దొరికింది అంటే అంతకన్నా ఏం కావాలి మీకు? అంటే అర్థం చేసుకోవడమే కాదు, దానివల్ల మీకు ఇంత చక్కటి అనుభూతి దొరికింది. మీరు మాట్లాడుతుంది అనుకుంటే సుధామ మేడం లాగా మాట్లాడాలి. అయ్యో మాటలు కాదు, మీకు అనుభూతి వచ్చింది, అది ఇంకా గ్రేట్. మీకు వచ్చిన అనుభూతి చాలా గ్రేట్ మేడం. చాలా సంతోషంగా ఉంది మీరు చెప్తున్నది వింటే. ఆరోగ్యం కన్నా ఇంకేం చెప్పండి. అబద్ధం కాదు, ఇది మాత్రం 100% నిజం. గాడ్ ప్రామిస్ గా చెప్తాను. అయ్యో మీరు అసలు ప్రామిస్ అవి పెట్టుకోవద్దు. చాలా సంతోషం అలా వచ్చినందుకు. మళ్ళీ ఈ రోజు ప్రశ్న, నేను సంతోషంగానే చెప్తున్నాను మేడం. మీరు ఎంతో అదృష్టవంతులు. ఆరోగ్యం మీకు లభించిందంటే అంతకన్నా మించింది ఏం లేదు. అంతకన్నా మించింది ఏం లేదు. జై శ్రీకృష్ణ. ఇలా మనకి తెలియకుండా మేడం అదొక్కటే సార్ని కలిపారు, ఏ జన్మ సుకృతం అంతే. మనకు అదొక్కటే కాదు మేడం, అసలు మనకు సార్ కలవడము, మన కృష్ణ చైతన్యంలోకి రావడము, అసలు మనకి ఈ శ్లోకాలు నేర్చుకోవడం కూడా చాలా చాలా సంతోషం. ఏ అదృష్టమో, పూర్వజన్మ సుకృతం. మనకు మేడం గాని సార్ గాని కలవడం మనకు పూర్వజన్మ సుకృతమని ఆశించాలి మేడం. మనం అందరము వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి. మనకి ఇంకా కృష్ణ చైతన్యంలో ఇంకా ఎక్కువ పాల్గొనాలని ఆలోచన చేయాలి మేడం. జై శ్రీకృష్ణ. ఇంకా ప్రారంభించుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, రియల్లీ అప్రిషియేట్ ఎవ్రీబడి. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి భగవద్గీతలో గీతాసారం అనే 2వ అధ్యాయాన్ని నేర్చుకుంటున్నాం. ఈ అధ్యాయానికి మరో పేరు సాంఖ్యయోగం. సాంఖ్య అంటే సంఖ్యతో సంబంధించినది. సంఖ్య ఏ సంఖ్య అంటే మన జీవితం అంతా ఒక సంఖ్యే. మనకున్నటువంటి 5 తన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని చెప్పబడే 4 అంతఃకరణాలు, 72 నాడులు, షట్చక్రాలు, ఇవన్నీ కూడా సంఖ్యకు సంబంధించినవి కదా. హిందూ ధర్మం అంతా కూడా
సంఖ్యాశాస్త్రమే అని మనము చాలాసార్లు తెలుసుకున్నాం. సంఖ్య తప్ప మరేది లేదు హిందూ ధర్మంలో. హిందూ ధర్మంలో ముందు సంఖ్య సృష్టించినప్పుడు 0ని 9ని సృష్టించారట. 0 మనుషుల కోసము, 9 భగవంతుడి కోసం. 0 9ని చేరుతుంది. 0కి 9 కలిపితే, అంటే మన లోపల భగవంతుడిని కలిపితే మనం భగవంతుడి స్వరూపులం అవుతాము. నేను 0, నాకు 9ని కలిపితే నేను భగవంతుడిని అవుతాను. భగవంతుడి సంఖ్య 9. నేను 0, నా లోపల భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్ముతాం. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్ముతాం. నా సంఖ్య కనుక 0 అయితే 0 + 9 9 అంటే నా లోపల భగవంతుడు ఉన్నాడు. కొద్దిగా అహంకారం వచ్చింది నాకు. అప్పుడు నా సంఖ్య పెరిగి 1 అయింది. 1 అయినా కూడా భగవంతుడైతే ఉండకుండా పోడు కదా. చైతన్యం ఉన్న ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉంటాడు. 1 + 9 10 అవుతుంది. 10 అంటే 1 0. 1 + 0 1. అంటే నేను అహంకారంగా ఉంటే నా 1 ఏదైతే ఉందో ఎక్కడ ప్రారంభించానో మళ్ళీ అక్కడే ఉన్నాను. ఇంతలోకి ఏమైంది? సమాజంలో చేస్తున్నటువంటి హంగు ఆర్భాటాలు. నా సంఖ్య 2కు పెరిగింది. 2 + 9 2 ప్లస్ నాలో ఉన్న భగవంతుడు 9. 2 + 9 11. 11 అంటే 1 1. 1ని కలపండి 2. అంటే ఎక్కడ ప్రారంభించామో అక్కడే ఉంటున్నాం. నేను పెద్ద పెద్ద ఆలయాలకి విఐపి దర్శనాల కోసము వెళ్తున్నాను. వేరే వాళ్ళకి దర్శనం కాకుండా అడ్డం పడుతున్నాను. నా సంఖ్య 3కు పెరిగింది. 3 + 9 12. 12 అంటే 1 2. 1 + 2 మళ్ళీ 3. ఇలాగ పెంచుకుంటూ పోతున్న సమయంలో నాకు సత్యం తెలిసింది. 8 వరకు పెరిగిపోయాను. ఇంకా 8 అంటే పూర్తి స్థాయి పాపాత్ములు అన్నమాట. ఇక అక్కడికంటే ఇంకా వేరే దారి లేదు. పాపాత్ములకు ఎప్పుడూ కూడా ఆ 8 దగ్గరే ఉండిపోతారు వాళ్ళు. ఇంతలోకే సడన్గా ఈ మధ్యలో 3 4 ఉన్నప్పుడే కొంతమంది గుర్తిస్తారు, సత్యాన్ని తెలుసుకోవాలి. భగవంతుడు మన అందరిలో ఉన్నాడు. నాలో భగవంతుడు లేకపోతే నేను మాట్లాడలేను. సింపుల్ మాట. మీ లోపల భగవంతుడు లేకపోతే మీరు వినలేరు. భగవంతుడు లేడని ఎలా అంటారు? భగవంతుడు మీలో ఉన్నప్పుడు ఎందుకు దుఃఖపడతారు? సింపుల్ మాట. భగవద్గీత సారమంతా కూడా దుఃఖం వద్దు, తన్మయత్వం కావాలి. తన్మయత్వంతో గుండె లోతుల్లోంచి ఈ గుండెకి చిల్లు పడి కళ్ళలోంచి నీళ్లు రావాలి. దుఃఖంతో నీళ్లు రాకూడదు. పవిత్రమైన ఆనంద బాష్పాలు రావాలి. ఒక్కసారి గుర్తుంచుకోండి, ఎంతో పవిత్రుడైనటువంటి భగవంతుని మనం లోపల పెట్టుకున్నాం. ఆయనని ఎంత పవిత్రంగా పూజ చేయాలి అనేది గుర్తుంచుకోండి. ఆనందంతో గుండెకు చిల్లు పడాలి. ఇక్కడ నొప్పి వచ్చి కళ్ళలోంచి నీళ్లు రావాలి ఆనందంతో. భగవంతుడు లేనిదే ఏ పని చేయలేం మనం. చేతులు ఇలా లేస్తున్నాయంటే భగవంతుడు ఉండడమే. ఈ చైతన్యం కనుక మనలోంచి వెళ్ళిపోయిందంటే పడిపోతాం. కాబట్టి భగవంతుడు మనలో ఉన్నప్పుడు దేనికి భయం? ఒకసారి ఆలోచించండి. ఏమవుతుంది? బ్రిటిష్ వాళ్ళు మన పైన దండయాత్ర చేసినప్పుడు అన్ని చోట్ల కూడా వాళ్ళ పొగరు చూపిస్తుండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వచ్చినా కూడా వీళ్ళందరూ వాళ్ళ పాదాభివందనం చేయాలి. కొన్ని పల్లెటూళ్ళలో అయితే వాళ్ళ బూట్లని నాకిచ్చుకునేవాళ్ళు. బూట్ల పాలిష్ చేయాలంటే వీళ్ళు నాలుకతో పాలిష్ చేయాలి. అంటే క్రూరాతి క్రూరంగా కూడా, బానిసల కంటే కూడా దారుణంగా ఎంతో పవిత్రమైనటువంటి హిందూ ధర్మం మీద వాళ్ళు దండయాత్ర చేశారు. ఆ సమయంలో వాళ్ళు ఒక అడవి ప్రాంతంకి వెళ్తారు. అక్కడ ఒక ముని తపస్సు చేసుకుంటూ కనిపిస్తాడు. కనిపించగానే ఆయన లేపుతారు. మేము వచ్చినప్పుడు ఎందుకు లేవలేదు అని. అంటే ఎందుకు లేవాలి అంటాడు. ఎందుకు లేవాలంటే మేము దొరలం. వాళ్ళకి ఆ దొర అనే పదము మన వాళ్ళు ఉపయోగించడం వల్ల తెలిసిందనమాట. దొర 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 అంటూ ఉంటే, ఆహా దొర, నేను దొరని అంటాడు. అంటే ఎవరు అంటాడు. అంటే నేను మీ అందరికంటే గొప్పవాడిని అని. అందరికంటే గొప్పవాడు దేవుడు. ఆ దేవుడు మన అందరిలో ఉన్నాడు. నేను చంపేస్తాను, ఏం చేస్తావు అని. ఏం చేస్తావు? చంపేయడం అంటే ఈ శరీరాన్ని తీసుకెళ్తావు. ఈ శరీరంలో నేను ఏముంది? ఇగో ఇప్పుడు వేసుకున్నటువంటి ఈ చొక్కాని కూడా తీసి పక్కకు పడేసే వ్యక్తిత్వం మాది. నేను ఆత్మస్వరూపుడను. నువ్వు నన్ను చంపితే ఎలా భయపడతాను? హిందూ ధర్మంలో అందుకే అంటారు, సర్ కటా సక్తే హై లేకిన్ సర్ ఝుకా సక్తే నహి. తల తెగడానికైనా మనం సిద్ధపడతాం, కానీ తల వంచడానికి సిద్ధపడం అని బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనది ఆ మాట వచ్చిందన్నమాట. ఎంత అద్భుతమైనదో గుర్తుంచుకోండి. మనలోనే భగవంతుడు ఉన్నప్పుడు ఎవరికి భయపడాలి? ఎందుకు దుఃఖపడాలి? దుఃఖపడే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుని దూరం చేసుకుంటున్నారని గుర్తించండి. మీకు బాధ వచ్చిన ప్రతిసారి గుర్తుంచుకోండి, నేను బాధపడకూడదు.
ఆయన శ్రీనివాస్ గారు దేవుడి వాక్యాలు చెప్పారు. నేను బాధపడకూడదు, నేను దుఃఖపడకూడదు, ఎంత కష్టం వచ్చినా నేను దుఃఖపడకూడదు, తన్మయత్వం రావాలి నా లోపల, భగవంతుడు నా లోపల ఉన్నాడనే ఆనందం నాకు తెలియాలి, ఆ ఆనందం నాకు బాష్ప రూపం లోపల కనిపించాలి, అంతే. ఆనంద బాష్పాల రూపంలో మనకు కనిపించాలి, అంతేగాని భగవంతుడు లేడు అని అనుకోకూడదు. కష్టాలన్నీ మనుషులకే వస్తాయా? కాదు, అందరికీ వస్తాయి, పశువులకు కూడా వస్తాయి కదా. మరి వాటిని చంపి తినే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాటిని ఆనందంగా తినేవాళ్ళు కూడా ఉన్నారు కదా. కాబట్టి తప్పు తప్పే, జీవహింస తప్పే, హింస ప్రతిదీ తప్పే. అయితే ఆ నొప్పి ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు ఒక్కసారి కొన్ని ప్రశ్నలు అడగాలి మిమ్మల్ని, జవాబు చెప్పాలి మీరు. కొన్ని కప్పలు ఒక పెద్ద కొండెక్కుతున్నాయి, కాంపిటీషన్ అన్నమాట. ఇది మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో దాదాపుగా ప్రతి చోట కూడా చెప్పే ఒక కథ. దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి, అర్థం కాకపోతే అడగండి. కప్పలకు ఒక కొండెక్కే కాంపిటీషన్ పెడతాడు. పెడితే అన్నీ నిలబడతాయి, కప్పలన్నీ వరుసగా నిలబడతాయి, ఒకటి తర్వాత ఒకటి కొండ ఎక్కడం ప్రారంభించుకుంటాయి. అలా కొండెక్కుతున్నాయి కప్పలన్నీ, కొండెక్కుతున్నాయి. ఎక్కుతుంటే కింద నుంచి అంటారు, ఈ కొండ ఇప్పటి వరకు ఎవ్వరు ఎక్కలేదు అని, ఒరే పడిపోతావు జాగ్రత్త, ఇంకా ఎక్కింది చాలా వరకు ఎక్కే, వచ్చేసేకి వెనక్కి, ఇలా ఇలా అంటుంటే కింద నుంచి అందరూ అరుస్తూ ఉంటారనమాట. ఇది మోస్ట్ పాపులర్ స్టోరీ, ఇది నేను చెప్పే స్టోరీ కాదు. ప్రతి పర్సనాలిటీ డెవలప్మెంట్, ప్రతి ఎండిపి ప్రోగ్రామ్, మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారు, అందులోపల చెప్పే కథని మీకు చెప్తున్నాను. సో చాలా జాగ్రత్తగా రండి. ఆ కప్పలన్నీ పైకి వెళ్తున్నాయి, కప్పలన్నీ పైకి వెళ్తున్నాయి. అన్ని కప్పలకి కింద నుంచి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు, చాలే ఎక్కింది చాలు, ఇంకా మరీ పైకి వెళ్తే పడిపోతావు, ఇంకా మరీ పైకి వెళ్తే పడిపోతావు, ఈ రోజు వరకు ఎవరో పై దాకా ఎక్కలేదు, పై కొన దాకా ఎక్కలేదు, నువ్వు వెళ్ళకు, నువ్వు వెళ్ళకు, నువ్వు వెళ్ళకు. ఒక్కొక్కళ్ళు అందరూ వెనక్కి వస్తారు, ఒక కప్ప మాత్రం పైకి వెళ్ళిపోతుంది, ఏమీ కష్టం లేకుండా సులభంగా పైకి వెళ్తుంది. జవాబు చెప్పగలరు ఎవరన్నా? గెస్ట్ చేసే వాళ్ళు చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పగండి. ఆ కప్పకి చెవుడు ఆ కప్పకి చెవుడు అండి. అదే తెలిసిన వాళ్ళే జవాబు చెప్పేశారు. సో కప్పకి చెవుడు, కప్పకి వినిపించదు. అది కప్పకి వినిపించదు కాబట్టి పైకి వెళ్ళిపోయింది, విన్న వాళ్ళందరూ వెనక్కి వచ్చేశారు. శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు? మాత్రా స్పర్శస్తు కౌంతేయ అని అందుకే అన్నాడు. మనం చెప్పుకునే తర్వాత శ్లోకం లోపల మన ఇంద్రియాలు, బయట ఉన్న విషయాలు, ఇది ఇంతకుముందు వినని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి ప్రశ్న అడగండి, నేను చెప్తాను మళ్ళీ. మనలో ఉన్న ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, బయట ఉన్న వాటిని విషయాలు అంటారు. ఉదాహరణకి నా కళ్ళు సినిమా చూడాలి అనుకుంటాయి, నా నోరు తినాలి అనిపిస్తుంది, నా చెవులు శ్రావ్యమైన సంగీతమో ఏదో వినాలనిపిస్తుంది, ఓకే, నా ముక్కు చక్కటి వాసన చూడాలి అనిపిస్తుంది, నా స్పర్శ చక్కటి స్పర్శ కావాలి అని అనిపిస్తుంది. ఈ ఐదింటిని దేనితోనైతే మనం అనుసంధానం చేస్తామో దానిని స్పర్శ అంటాము. ఇవన్నింటినీ మాత్ర అంటాము. మనలో ఉన్న ఇంద్రియములు మాత్రలు, బయట ఉన్నవి స్పర్శ. బయట ఉన్నవన్నీ అవి ముట్టుకున్నప్పుడే మీకు సుఖం కానీ దుఃఖం కానీ. దుఃఖం ఎప్పుడు వస్తుంది? బయట విషయాలతోని మనం అనుసంధానం చేసుకున్నప్పుడే దుఃఖం వస్తుంది అంటున్నాడు భగవంతుడు. ఓకే, ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. ఇందులో ఒక వ్యక్తికి చెయ్యి కోస్తున్నారు, ఆ వ్యక్తికి నొప్పి పెట్టట్లేదు. ఎవరైనా జవాబు చెప్తారా ఎందుకు నొప్పి పెట్టట్లేదు? అతను నాది శరీరం కాదు అనుకున్నాడు కాబట్టి. వెరీ గుడ్, ఒక జవాబు. ఇంకొక జవాబు? శైలజ గారు తర్వాత లక్ష్మి గారు. శైలజ గారు తర్వాత లక్ష్మి గారు. చెప్పండి శైలజ గారు. అనస్థీషియా ఇచ్చింటారు సార్, పారలైజ్ అయిపోయింటాడు. ఓకే, నెక్స్ట్ లక్ష్మి గారు. అదే సార్, మత్తిచ్చుంటారు సార్. మరి కరెక్ట్ జవాబు సరిగా చెప్పారు అందరూ. రమణ మహర్షి లాగా ఉంటే వారికి అనిపించదు. కరెక్ట్. సో అన్ని కరెక్ట్ ఆన్సర్స్. అతనికి శరీరం మీద అసలు ఎటువంటి వ్యామోహం లేదు, టోటలీ డిటాచ్డ్ గా ఉన్నాడు కనుక అతనికి శరీరం కోస్తున్నా ఏమీ అనిపించదు. కరెక్ట్ అందరూ కూడా సరైన జవాబు చెప్పారు. అయితే శరీరం మనది కాదు అనుకోవడానికి ఎంతో పరిణతి కావాలన్న విషయం మనందరికీ తెలుసు. అందుకోసం అని చెప్పేసి ఏం చేస్తారంటే మత్తిచ్చేస్తారు. ఎనస్థీషియా ఎప్పుడైతే ఇస్తారో, ఎనస్థీషియా ఇచ్చినప్పుడు మన మీద ఎవరన్నా కత్తితో కోస్తున్నా తెలియదు కదా. తర్వాత మరొకటి,
ఒక వ్యక్తి కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ఈ వాసనలు ఇవన్నీ తెలుస్తాయా? వినడం అంటూ తెలుస్తుందా? బ్రెయిన్ అనేది పనిచేయదు. ఎప్పుడైతే బ్రెయిన్ పనిచేయదో అప్పుడు ఇవన్నీ తెలుస్తాయా? తెలియవు. ఏమీ తెలియదు. సార్ మనసుకు తెలుస్తుంది సార్, అలాగని అంటారు. మరి ఇది డాక్టర్స్ అంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే బ్రెయిన్కి ఎప్పుడైతే సిగ్నల్స్ వెళ్ళవో అప్పుడు నొప్పి మనకు తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి మీకు పన్ను నొప్పి వచ్చింది అనుకోండి. నొప్పి తెలియదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే మన తల్లిదండ్రులు ఎవరికైనా అట్లాగా అయిందంటే మనం వెళ్ళామంటే వాళ్ళకి మనం వచ్చినట్టుగా మనకు అనుభూతి అవుతుంది. ఆ ఫీలింగ్, ఆ వైబ్రేషన్ అందుతుందేనా మరి అంటారు. మరి అంటే ఫిజికల్ గా వాళ్ళకి తెలియదు, బట్ ఆ వైఫ్ వెళ్ళి ఈ ప్రెజెన్స్ వచ్చిందని. అదేంటంటే ఇప్పుడు కోమాలో ఉన్నారు, మా మదర్ పోవడానికి సిద్ధంగా ఉన్నారు, మా అందరికి తెలుసు. మా సిస్టర్ రావాలి బెంగళూరు నుంచి, సిస్టర్ వచ్చి అమ్మ పక్కన కూర్చున్నారు, అంతే. కోమా. బట్ ఆ విషయం ఉన్నట్టున్నది, అయ్యో పెద్ద అమ్మాయిని కూడా పక్కన ఉండాలి అన్న విషయం ఉన్నట్టుంది. అది మరి అది వైబ్రేషన్, అదేమంటారో తెలియదు. మనసుతో ఉన్న సంబంధం కరెక్ట్. అయితే కోమాలో ఉన్నప్పుడు కరెక్ట్ మీరు చెప్పింది. తర్వాత ఇప్పుడు కోమా విషయం తీసుకున్నప్పుడు కానీ మనకు మత్తు ఇచ్చినప్పుడు కానీ మనకు పన్ను ఒకటి నొప్పి పెడుతుంది అనుకోండి. నొప్పి పెడితే డాక్టర్ ఏం చేస్తాడు? ఆ పన్ను నొప్పిని తగ్గించలేడు, అంటే పెయిన్ కిల్లర్స్ తోటి దాన్ని తగ్గించలేడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఈ పన్ను నుంచి బ్రెయిన్కి వెళ్ళే ఒక నరం ఉంటుంది. ఆ నరంని ఏం చేస్తాడంటే డిటాచ్ చేసేస్తాడు. అప్పుడు ఇక్కడ నొప్పి వచ్చినా ఇక్కడికి తెలియదు అన్నమాట. ఎంత సులభంగా ఉంది చూడండి. అదేవిధంగా తలకాయ నొప్పి వస్తుంది మనకు. తలనొప్పి రాగానే ఏమవుతుంది? దానికి తగ్గటువంటి మందు వేసుకోగానే లోపల ఏదైతే ఉందో ఆ సిస్టమ్ నడుస్తూనే ఉంది. కానీ ఆ నొప్పి మీకు తెలియకుండా, ఆ నొప్పి మీకు బ్రెయిన్కి వెళ్లకుండా జాగ్రత్త పడతారు. పూర్వకాలం లోపల చంపేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళు చాలా దారుణమైనటువంటి హింసలు, మనకు ఎస్పెషల్లీ కాశ్మీరు దమనకాండ చూసిన వాళ్ళందరికీ తెలుసు. కాశ్మీర్ లోపల ఎలా చంపేసే వాళ్ళంటే ఈ రంపం అని చెప్పేసి అంటారు కదా, కోతది కంటిన్యూస్ సా ఉంటుందన్నమాట. కంటిన్యూస్ సా అంటారు. దాని కింద ఇలా పెట్టి చెక్కని ఇలా తోసి అన్ని చెక్కల్ని కట్ చేస్తూ ఉంటారు. ఆ చెక్కల లోపల హిందువులందరినీ వేసి చంపేవాళ్ళు. అయితే ఎలా చంపేవాళ్ళు? ఇది తలభాగం అనుకుందాం, ఇది తలభాగము, ఇది కాళ్ళ భాగము. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కాళ్ళ భాగాన్ని ముందు పంపిస్తారు. దాంట్లోకి పంపిస్తే ఏమవుతుంది? కాళ్ళు కట్ అవుతాయి. అలా మెల్లగా శరీరంలో అన్ని భాగాలు కట్ అవుతాయి. ఈ పెయిన్ అంతా తెలిసి చివరికి పెయిన్ తట్టుకోలేని స్టేజ్లో మాత్రమే వాడు కోమాలోకి వెళ్తాడు. కానీ చాలా వరకు వాడికి ఆ పెయిన్ తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే బ్రెయిన్కి ప్రతి నరము అందిస్తూ ఉంటుంది, నాకు నొప్పి అని. అమెరికా లోపల ఏం చేస్తారంటే మన దగ్గర ఇండియాలో ఉరిశిక్ష ఎలా విధిస్తారు? ఎవరైనా చెప్పగలరా? ఉరిశిక్ష అంటే ఏంటో చెప్పగలరా ఎవరన్నా తెలిసిన వాళ్ళు? మగవాళ్ళు వేలాడదీస్తారు కదండి. ఏం జరుగుతుందంటారు అప్పుడు? స్టాప్ అయిపోతుంది కాబట్టి బాడీ అంతా పెయిన్, మెడనరం కట్ అయిపోతుంది, అక్కడ కట్ అయిపోయి మనకి అంత నొప్పి తెలియదు. కరెక్ట్. కాబట్టి అదొకటి. రెండవది ఏంటి? అమెరికాలో ఏం చేస్తారంటే ముందు ఈ జుట్టు భాగం మొత్తాన్ని చాలా నున్నగా గుండు గీస్తారు అన్నమాట. గీసిన తర్వాత ఏం చేస్తారంటే ఒక స్పంజ్ని తీసి దాన్ని బాగా తడిపి, ఓకే, వీళ్ళని గ్రీన్ మైల్ అంటారు. గ్రీన్ మైల్ అంటే ఏంటంటే చనిపోయే ముందు కొంత దూరం నడుస్తూ ఉంటారనమాట. ఆ నడిచే డిస్టెన్స్ని గ్రీన్ మైల్ అంటారు. అంటే వాళ్ళని ఆ మరణానికి ముందు నడిపించే డిస్టెన్స్ని గ్రీన్ మైల్ అంటారు. ఆ డిస్టెన్స్ని నడిపించి వాళ్ళని అక్కడ తీసుకెళ్తారు, గుండు గీస్తారు. తర్వాత వీళ్ళ వల్ల ఎవరికైతే అపరాధం జరిగిందో వాళ్ళందరూ కూడా వాడు చనిపోవడం చూడడం కోసమని అక్కడ ఒక గ్యాలరీ పెడతారనమాట. ఆ గ్యాలరీలో ఉంటూ చూస్తారనమాట, అమ్మయ్య మాకు అన్యాయం చేసిన వాడు చనిపోతున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటే వాడికి అప్పుడు ఇది గుండు గీసి ఒక స్పంజ్ ముక్కను బాగా తడుపుతారు. బాగా తడిపి ఈ గుండు మీద పెడతారనమాట. పెట్టి దీనిపైన షాక్ అందేలాగా చేస్తారు. ఆ షాక్ ఇవ్వగానే ఏమవుతుందంటే అది తడి ఉంది, గుండు ఉంది, అది డైరెక్ట్గా బ్రెయిన్కి ఎంత ఫాస్ట్గా అతుక్కుంటుందంటే వాడు తెలిసే లోపల, వాడికి నొప్పి తెలిసే లోపల ప్రాణం పోతుంది. తర్వాత మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, చాలామంది ఇలా తుపాకీని ఇక్కడ కాల్చుకుంటే అది డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి ఆ నొప్పి తెలియదు. ఆ తెలిసిన ఒక్క క్షణం మాత్రమే. వీటన్నిటి బట్టి మనం ఎందుకు ఇంత ఇవాళ ఏంటి సార్ చాలా క్రియల్గా అన్ని రక్తపాతాలే మాట్లాడుతున్నారు ఏంటి అంటే
ఒక విషయం గుర్తుంచుకోవాలి, బ్రెయిన్ దాని సిగ్నల్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆ బ్రెయిన్ సిగ్నల్స్ అన్నిటికంటే ముఖ్యం. బ్రెయిన్ సరిగా పనిచేయనప్పుడు మనం మన దగ్గర వాళ్ళని కూడా గుర్తుపట్టాం, చాలా దగ్గర వాళ్ళని కూడా గుర్తుపట్టాం. మా అమ్మకి సోడియం లెవెల్స్ అవి తగ్గినప్పుడు కూడా నన్ను గుర్తుపట్టేది, కానీ నాకెంతమంది పిల్లలు, తనకెంతమంది పిల్లలు కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉండేది. అంటే ఏమవుతుందంటే ఈ బ్రెయిన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి భాగము. అన్ని ఇంద్రియాలు, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము ఆ బ్రెయిన్తో కనెక్ట్ అయి ఉంటాయి. భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఇదంతా ఎందుకంటే, శ్రీకృష్ణ సార్, మా రిలేటివ్స్ లో ఒకరికి అట్లా బ్రెయిన్ వచ్చింది. అందరి మర్చిపోయి, నడిచేది మర్చిపోయినాడు, కదిలేది మర్చిపోయినాడు, అన్ని టోటల్ గా మర్చిపోయినాడు సార్. మళ్ళీ పుట్టిన బిడ్డకు ఎట్లా నేర్పించాలని అట్లా నేర్పిస్తున్నారు సార్. ఇప్పుడు అలా జరుగుతుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇదే నా ఫ్రెండ్ వాళ్ళ బావగారికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. సార్ బ్రెయిన్ డెడ్ అయితే ఆర్గన్స్ అని రీయూజ్ దానం చేస్తారు కదా సార్, ఆర్గన్స్ అని పనిచేస్తాయండి? పనిచేస్తాయి. మనకేమవుతుందంటే అన్నిట్లలో జీవం వెంటనే పోదు. మనకు ఒకటి గుర్తుంచుకోవాలి, అందరికీ నేను చెప్పేది అదే, మరణించినప్పుడు బ్రెయిన్కి మాత్రం సిగ్నల్స్ తెలియవు, కానీ కొన్ని ఆర్గాన్స్కి ఇంకా కూడా శక్తి ఉంటుంది. దీని గురించి మనము చెప్పుకున్నాం. ఎవరన్నా చెప్పగలరా? మన గడ్డం కూడా పెరుగుతూ ఉంటుంది, దానికి కారణమే ఏంటో చెప్పగలరా? చనిపోయిన వాళ్ళకి గడ్డము అవి కూడా పెరుగుతూ ఉంటాయి 2 రోజులు 3 రోజుల పాటు. దాన్ని ఎందువల్ల చెప్తారా? ఇందులో కొంతమంది ప్రీవియస్గా అటెండ్ అయిన వాళ్ళందరూ ఉన్నారు కదా. ధనంజయ వాయువు ఉంటుంది లోపల కొంచెం సేపటి వరకు, కరెక్ట్. చనిపోయాక కూడా ఆ వాయువు వల్లనే ఆర్గన్స్ కూడా రీయూజ్ చేయొచ్చు అని. ఎస్ ఎస్ ఎస్. కాబట్టి ఏంటంటే ప్రతి కొన్ని నిమిషాలు వ్యానం కదండి సార్? కాదు కాదు, వ్యానం అనేది కాదు. వ్యానం అంటే శరీరం అంతా వ్యాపించిన వాయువుని వ్యానం అంటారు. వ్యానం ప్రపంచమంతా, మన శరీరం అంతా ఉన్నది వ్యానము. ధనంజయ ఇందులో ఉన్న వాళ్ళు అందరికీ 10 వాయువులు తెలుసా? ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఎవరైనా ఉన్నారా? ఓకే ఓకే ఓకే. మనకు పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు అని ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు ఉంటాయి. పంచ ప్రాణాలు ముఖ్యంగా మనకు అన్ని విషయాలలో అవే అన్నమాట. మనం ఈవెన్ అన్నం తినేటప్పుడు కూడా ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అని అంటూ ఉంటాం అన్నమాట. వీటి యొక్క ఫంక్షన్స్ ఏముంటాయంటే, ప్రాణవాయువు మనందరికీ తెలిసినట్టే మనకు ప్రాణాన్ని అందిస్తుంది. మనకు ప్రాణవాయువు లేకపోతే మిగతా వాయువులు ఉన్నా లేకున్నా ఒకటే అన్నమాట. కాబట్టి ప్రాణవాయువు, దీన్ని ఆక్సిజన్ అంటారు. అపాన వాయువు అంటే మన లోపల ఉన్నటువంటి చెడుని బయటకు తొలగించేటటువంటి వాయువు. మనకు చర్మం రూపంలో కానీ, చెమట రూపంలో కానీ ఇలా మనకు బయటికి పంపించే వాయువుని అపాన వాయువు అని అంటారు. తర్వాత ఈ గొంతు దగ్గర ఉన్నది ఉదాన వాయువు అంటారు. మీరు మాట్లాడడానికి ముఖ్యంగా ఉపయోగపడేటటువంటి వాయువు. మీ స్టమక్ దగ్గర సమాన వాయువు అని ఉంటుంది. అది మీరు తీసుకున్నటువంటి ఆహారాన్ని మీకు అన్ని భాగాలకు సరిగా అందేలాగా చేస్తూ ఉంటుంది. ఇక వ్యానం అని ఉంటుంది. అది మన శరీరం అంతా వ్యాపించి ఎక్కడ ఏది తక్కువైతే అది సప్లై చేస్తూ ఉంటుంది. కొద్దిగా ప్రాణవాయువు తక్కువైంది, 97-95 తగ్గింది ప్రాణవాయువు, అది సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట. ఈ 5 రకాల వాయువులు మనకు ప్రాణాన్ని అందిస్తాయి. ఈ 5 ప్రాణాలు కాకుండా నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్త అని 5 వాయువులు ఉంటాయి. ఇవేంటంటే మన కళ్ళు ఇలా రెప్పలు మూసుకోవడానికి, తెరుచుకోవడానికి, ముక్కుకు సంబంధించినటువంటి చెడు వాయువులు బయటికి రావడానికి, లోపలికి వెళ్ళడానికి, నోరు కదలడానికి, ఓపెన్ అవ్వడానికి, ఆవులింతలకు, వీటికి. ఇంకొకటి ఏంటంటే తుమ్మడానికి ఒక వాయువు, ఇంకోటి ఏదో వాయువు ఉంది, అది మొత్తం. ఈ విధంగా 5 ప్రాణాలు. అదేనికి కళ్ళు, కూర్మ, కృకర, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, అవి వాటి పేర్లు తెలుసు, వాటి ఫంక్షన్స్ ఎగ్జాక్ట్లీ దేనికి అనేది తెలియదు. నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్త. త్రేన్పుల్ చెప్పండి. త్రేపులు వచ్చేటప్పుడు నాగం వాయు వస్తుంది. కూర్మము కనురెప్పలు, కంటి పాపలు కదలికలకు, కృకర ఆకికి దగ్గుట దానికి దగ్గు వచ్చినప్పుడు, దేవదత్తము ఆవలింతలు వచ్చినప్పుడు దేవదత్తము, ధనంజయ అనేది శ్వాసకోశం అధిక కఫము, శేషం, జలుబు కారకంగా మరణం సంభవిస్తుంది. అప్పుడు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కు ధనంజయ అని చెప్పినారు సార్.
ఓకే మళ్ళా దేవదత్తం వచ్చేసి అది స్టమక్ లోపల ఉంటుంది ఆఫ్టర్ డెత్. ఆ తర్వాత మళ్ళీ దీన్ని సరి చేసినట్టున్నారు సార్. ఓకే నెక్స్ట్ కూర్మం వచ్చేసి ఆవలింత తెప్పించడానికి కూర్మము. ఉమ్, ఆ కృక. ఇంకొకటి హృదయంలో నాగం అనేది అది హృదయంలో అన్నట్టుగా చెప్పిండ్రు సార్. ఓకే ఓకే సరే, మొత్తం మీద మనకు 5 ప్రాణాలు 5 ఉప ప్రాణాలు ఉంటాయి అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రాణముల వల్ల ఏమవుతుందంటే మన ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఏమన్నాం, కనురెప్పలు కొట్టుకోవడానికి మూసుకోవడానికి కూడా మనకు ఒక వాయువు అవసరం, అవునా? సో ఇలాగా ఉండేటప్పుడు ఏమవుతాయంటే ఈ ఇంద్రియాలు, కన్ను అంటే ఏంటి, ఇది కాదు, దీని వెనక ఒక ఇంద్రియం ఉంటుందన్నమాట. ఇదొక చిన్న దొప్ప అంతే, దీంతో ఏమీ ఫంక్షన్ ఉండదు దీనికి. దీని వెనక ఒక ఇంద్రియం ఉంటుంది, ఆ ఇంద్రియంలో జీవం ఉంటుంది. చెవి ఉంటుంది, చెవిలో ఒక ఇంద్రియం ఉంటుంది, ఆ ఇంద్రియంలో జీవం ఉంటుంది. ఆ జీవం లేకపోతే ఆపరేషన్స్ చేసినా కూడా మనం ఆ జీవాన్ని తెప్పించలేమన్నమాట. సో కాబట్టి ఏమవుతుందంటే డాక్టర్స్ ముందు పరీక్ష చేసి మన లోపల ఆ రకమైనటువంటి ఆపరేషన్స్ చేయొచ్చా లేదా, ఆ రకమైనటువంటివి చేస్తే సక్సెసా కాదా అని వాళ్ళు చెప్తుంటారు అనమాట. ఈ విధంగా మన శరీరంలో అన్ని ఇంద్రియాలు ఒక్కసారి వెళ్ళిపోవు. మనలోంచి జీవం వెళ్ళిపోయేటప్పుడు ఒక్కొక్క భాగం నుంచి ఆయా వాయువులు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. అవి వెళ్ళే వరకు ఆ అవయవాలని దానం చేసుకోవడానికి, అందులో జీవం ఉన్నంత వరకు, జీవం అంటే ఈ కన్నును తీసి వేరే వాడికి యాజ్ ఇట్ ఈస్గా పెట్టారు, ఈ కన్నులో ఉన్న జీవాన్ని వేరే వాడిలో ప్రవేశపెడతారన్నమాట. ఓకే, జై శ్రీకృష్ణ. సరే, ఇక అది తప్ప ఒప్ప అవన్నీ ఇప్పుడు అడగండి మళ్ళీ దయచేసి, చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. ఇక ఇవాళ ప్రసక్తికి మనం కనుక వచ్చినట్లయితే ఏం తెలుసుకుంటున్నాం అంటే, భగవంతుడు ఏమంటున్నాడంటే బయట ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల వల్ల నీకు బాధ కలుగుతుంది, నీ లోపల ఉన్న వస్తువు వల్ల నీకు బాధ కలగడం లేదు. కాబట్టి నువ్వు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ నువ్వు ఆల్రెడీ చదువుకున్న వాడివే. ఇప్పుడు అర్జునుడు చాలా గొప్పగా ఆ రోజుల్లో మన్నాగా 4 వేదాలు చదువుకున్నవాడు కాదు. అర్జునుడు మొత్తం వేద సారం తెలుసుకున్నవాడు గురువుల దగ్గర. అది కాక మళ్ళీ కొన్నేళ్ళు తపస్సు చేస్తాడు, 10-12 ఏళ్ల పాటు తపస్సు కూడా రకరకాల ఇంటర్వెల్స్లో చేస్తాడు. మరి చేసినప్పుడు ఇంత గొప్పవాడు అర్జునుడు ఇలాంటి ప్రశ్న అడగడం ఆశ్చర్యం. అంటాడు, ఎందుకయ్యా నీ లోపల ఇంత పిరికితనం ఎలా వచ్చింది అర్జున? అన్నీ తెలిసిన వాడివి నువ్వు కూడా ఇలా ఆలోచిస్తే ఎట్లాగా? నువ్వు మాట్లాడే మాటలన్నీ తెలివిగా ఇలా మాటల్లాగా అంటున్నావు, కరెక్టే. నువ్వేమంటున్నావు, నేను భిక్షమైనా ఎత్తుకుని బతకడానికి సిద్ధంగా ఉన్నాను అంటావు. కానీ అది నీ స్వభావ సిద్ధమైనటువంటి పని కాదు అర్జున. ఎందుకు నీ స్వభావ సిద్ధమైన పని కాదు తెలుసా? రేపు నువ్వు నిజంగానే భిక్షాటనకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఎవడన్నా భిక్షమేయకపోతే నీ గాంధీవని తీసివాన్ని తల నరికేస్తావు. ఎవరో అన్మ్యూట్ అయ్యారండి, దయచేసి కొద్దిగా ఫోన్లని మ్యూట్లలో పెట్టుకోండి. కాబట్టి నువ్వెవరైనా కనుక భిక్షమేయకపోతే వాళ్ళని తలకాయ నరికేస్తావు నువ్వు. కాబట్టి నీ లోపల పరిణతి రాలేదు. పరిణతి రానంత వరకు కూడా నువ్వు జ్ఞాన మార్గంలోకి వెళ్ళలేవు, కర్మ మార్గం కొనసాగించాలి. నీకు ఇంకా సమయం రాలేదు, జ్ఞాన మార్గంలోకి వెళ్ళే సమయం నీకు ఇంకా రాలేదు అర్జున. నువ్వు అన్నీ వదిలేస్తాను అంటున్నావు కదా, ఆ వదిలేయలేవు నువ్వు. నీ బాధ ఏంటి? నన్ను అందరూ చెడ్డవాళ్ళు అనుకుంటారు, నాకు చెడ్డ పేరు వస్తుంది అనుకుంటావు. చెడ్డ పేరు రాదు. యుద్ధం నుంచి పారిపోతే నీకు చెడ్డ పేరు వస్తుంది, యుద్ధంలో ఉంటే నీకు చెడ్డ పేరు రాదు, మొదటిది. రెండవది ఏంటి, అందరినీ చంపుతుంటే నాకు నరకం వస్తుంది అంటావు. నరకం రాదు, ఎందుకంటే నువ్వు చంపుతున్న వాళ్ళకి నరకం రాదు, నీకు నరకం రాదు. ఎందుకంటే నువ్వు పోరాడుతున్నది కర్మభూమి, ధర్మభూమి. ఇక్కడ ధర్మబద్ధంగా ఏదైతే యుద్ధం చేస్తున్నావో ఆ యుద్ధం వల్ల ఇక్కడ చనిపోయిన వాళ్ళందరికీ వీర స్వర్గం వస్తుంది. ఇక మంచి వాళ్ళు చెయ్యండి అంటున్నావు యుద్ధం. మంచి వాళ్ళు చెయ్యనిది అంటే యుద్ధం చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళ? అయితే కాదు. ధర్మం కోసమై ఎప్పుడైతే యుద్ధం అవసరమైందో భగవంతుడే నిలబడి చెప్తున్నాడు యుద్ధం చేయమని. అయినా కూడా అర్జున్లో ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, అర్జున్ లోపల మోహం. ఈ మోహం అనేది మామూలే, సాధారణమే, ఎందుకంటే అందరి లోపల ఉండే మోహమే. కాబట్టి దానికి ఎక్కువ భయపడాడు, ఎక్కువ బాధపడట్లేదు కృష్ణ పరమాత్మ. ఆయన ఆలోచిస్తున్నది ఏంటంటే, నేను ఉద్యోగం వదిలేస్తున్నాను ఎందుకు అని చెప్పి. ఇప్పుడు అక్కడ ఎదురుగా ఉన్నటువంటి భీష్ముడిలో మోహం లేదా, అర్జునుడు అంటే ప్రేమ లేదా, ద్రోణాచార్యుడిలో ప్రేమ లేదా? వారిద్దరికీ తట్టుకోలేనంత ప్రేమ. అర్జునుడు ఎంత బాధపడుతున్నాడో అంతకంటే ఎక్కువ బాధపడుతున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎందుకు మరి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు? ఎందుకంటే ఇది ధర్మం కనుక. ఇది ధర్మం కనుక. మనం ఎన్టీఆర్ది ఆ సినిమా చాలా రోజుల కింద వచ్చింది, జస్టిస్ చౌదరి. అందులోపల చెప్తాడనమాట, ఇలా ధర్మం కోసము ఇలా కర్ణుడు ఇలా తల్లిని వదిలేశాడు, తర్వాత హరిశ్చంద్రుడు ఇలా భార్య పిల్లల్ని వదిలేశాడు, వీళ్ళందరూ ఎందుకు ఇలా చేశారో తెలుసా అని చెప్పేసి చెబుతూ అంటాడు అనమాట. ఎందుకంటే ఇది సత్యం కాబట్టి సహించాలి, ధర్మం కాబట్టి నేను భరించాలి అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే ఏదైనా ఏంటంటే సత్యము ధర్మము అయినప్పుడు మనం కష్టాలను సహించాలి.
ఈ ఒక్క మాటకే భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ, ఈ ఒక్క మాట కంటే సినిమాలో మాటకు కాదు, ఈ ఒక్క విషయానికే వాళ్ళు ధర్మబద్ధంగా అందులో నిలబడి బాధపడుతున్న, మనసులో బాధ ఉన్న ధైర్యంగా వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. డ్యూటీ నుంచి పారిపోకూడదు, చేసే పని నుంచి పారిపోకూడదు, నీ బాధ్యతని సక్రమంగా చెయ్యాలి. ఓ అర్జున, అర్జున గుర్తుంచుకో, నువ్వు ఈ బాధపడడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరిని చంపుతున్నావు నువ్వు? ఎవరి కోసమైతే ఏడవకూడదో వాళ్ళ కోసం ఏడుస్తున్నావు. వీళ్ళందరూ ఎవరు? ఆత్మస్వరూపులు. ఎవరిని ఎవరు చంపుతారు? ఎవరిని ఎవరు చంపే అవకాశం లేదు. శోకింపబడని వాళ్ళ గురించి నువ్వు శోకిస్తున్నావు. ఎవరి గురించి అయితే ఏడవకూడదో వారి గురించి ఏడుస్తున్నావు. భాగవతంలో మనకు వృత్రాసురుడి కథ తెలుసు, అందరికీ తెలిసింది. లోపల వృత్రాసురుడు పూర్వజన్మలో పేరేంటి? ఎవరైనా? చిత్రకేతుడు అండి. చిత్రకేతువు. ఆ చిత్రకేతువు జీవిత చరిత్ర ఏంటి? ఆయన తనకు పిల్లలు కావాలి అని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తాడు. ఎంత ప్రార్థించినా చివరికి భగవంతుడు ఆయనకి ఒక కుమారుణ్ణి ఇస్తాడు. అల్పాయుష్కుడు ఉన్నటువంటి కుమారుణ్ణే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత 5 ఏళ్లకే కుమారుడు చనిపోతాడు. చనిపోగానే భగవంతుడితో గొడవ పెట్టుకుంటాడు. ఎంతో కష్టపడి కోరుకున్నటువంటి ఈ కుమారుడు ఇప్పుడు మళ్ళీ నాకు జన్మ ఎత్తడం ఏంటి, చనిపోవడం ఏంటి అంటే భగవంతుడు చెప్తాడు ఇదంతా నా ఆట అని. అంటే అది ఒప్పుకోడు. అలా ఎలా కుదురుతుంది, నాకు బతికించాల్సిందే నువ్వు అంటాడు. వెళ్ళిపోయిందయ్యా, అతని కారణ శరీరం ఇందులోంచి వెళ్ళిపోయిందంటే మళ్ళీ నువ్వు ప్రవేశపెట్టు అంటాడు. అప్పుడు ప్రవేశపెడతాడు. పెట్టగానే వాడు లేచి కూడా కూర్చోగానే అప్పుడు చిత్రకేతు ఒక్కసారిగా నాన్న అని చెప్పి దగ్గరికి వెళ్తాడు. వెళ్తే ఎవరివి నువ్వు అంటాడు. అంటే నేను నీ తండ్రిని అంటాడు. నాకు ఇప్పటివరకు 1,000,000 జన్మలు అయ్యాయి, ఎప్పటి తండ్రివి నువ్వు అంటాడు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క మాట చాలదా జీవితం మారిపోవడానికి? మనకు ఒక్కసారి ఆలోచించండి. నేను అన్నది ఒక 30 సెకండ్స్ ఆలోచించండి. ఏం మాట్లాడకుండా 30 సెకండ్స్ ఆలోచించండి. జస్ట్ ఆలోచించండి. జై శ్రీకృష్ణ. ఇప్పుడు జవాబు ఒకరి తర్వాత ఒకరు జవాబు చెప్పండి. ఈ మాటకు జీవితం ఎందుకు చేంజ్ అవ్వాలి? ఈ జన్మకు ఇతడు నా తండ్రి, ఇతడు నా తల్లి, ఈమె నా తల్లి, ఈయన నా మొగుడు, పిల్లలు అనేసి అనుకుంటున్నాం. కానీ మనము ఎన్నో కోట్లు ఎత్తి ఈ తొడుగును, ఈ ఆత్మ స్వరూపులైన నేను ఈ తొడుగును తొడుక్కున్నాను అన్నది మనము గమనించుకోవాలి. ముఖ్యమైన విషయము అనేది సార్. వండర్ఫుల్. నెక్స్ట్ ఎవరైనా? ఎందుకు జీవితం మారాలి, ఎందుకు మనం ఆలోచించి జీవితం మార్చుకోవాలి? ఇంకెవరైనా జవాబు చెప్పండి. శ్రీకృష్ణ సార్ చెప్పండి. అంటే ఎప్పుడైతే ఇతను ఏ జన్మలో నువ్వు నా తండ్రివి, నేను 1000 జన్మలు ఎత్తేను అనగాను, అంటే అది చాలా లోడెడ్ స్టేట్మెంట్ అది. అంటే ఒక తండ్రికి బిడ్డకి మధ్యన జరిగే సంభాషణలో అది ఎంతో దుఃఖాన్ని ఇస్తుంది తండ్రికి. అంటే వీడు నన్ను పోల్చుకోలేకపోతున్నాడు, నేను వీడి గురించి ఇంత బాధపడి వీడికి మళ్ళీ ప్రాణం పోయి మళ్ళీ దేవుడితో నేను యుద్ధం ఆడాను, బలవంతంగా చేయించుకున్నాను. కానీ ఓహో ఇదా సత్యము, సత్యం ఇదే గనక దేవుడు నాకు ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చాడు, అది నేను గమనించుకోకుండా వెళ్ళాను. వండర్ఫుల్. కట్ అయిందేంటి? వాయిస్ వినిపించడం లేదు. హలో సుధామోహన్ గారు, మీ వాయిస్ వినిపించట్లేదు. హలో, ఆవిడ వాయిస్ ఎవరికైనా వినిపిస్తుందా? ఓకే, గౌరీ కుమారి గారు మీరు చెప్తారా ఏమన్నా? మీరు అన్మ్యూట్ అయ్యారు, చెప్పండి. అంటే కరెక్టే సుధామోహన్ గారు, కరెక్టే మీరు చెప్పింది కరెక్ట్. గౌరీ కుమారి గారు చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అదే సార్, ఏం లేదు, వినడానికి చాలా చిన్నగా అనిపించిన ఈ మార్పు తెచ్చుకోవడానికి చాలా కష్టం కదా ఇది. మనం ఊహించడానికే సాధించే మీరు చెప్పే ఏ విషయమైనా కొంత
చేయలేం. నిజంగా ఒప్పుకోవాలి మనసుకి అంటే దాన్ని చేయడానికి చాలా కష్టపడితే తప్ప మనం ఆ సాధన చేయలేము అనే విషయం ఈ ఉదాహరణతో తెలుస్తుంది సార్. ఓకే, అంటే మనం అంతా చెయ్యాలి ఏమంటే ఎంత చేయాలి మనం ఒక్క నిమిషం సార్ ఇక్కడ ఏం పాయింట్ తీసుకొని వస్తారంటే మన హిందూ ధర్మం ప్రకారము ధర్మ అర్థ కామ మోక్షము అనే దాని లోపల మీరు 50 ఏండ్ల వరకు ధర్మ అర్థ కామ గురించి మీరు కాంక్షించండి. కానీ మోక్షం వచ్చే వరకు మోక్షం మాట అది వస్తే 50 ఏండ్ల నుండి మీరు ఇట్లా డిటాచ్ అవుతూ మిమ్మల్ని మీరు వేరు చేస్తూ ఇది నేను ఆత్మస్వరూపుడను అన్న మాట మీరు నిరంతరం కర్తవ్యాలు అంటే మీ కూతుర్లు మీ కొడుకుల వరకే పెట్టుకొని మీరు మనముండ్లు మనమరాల వరకు పోకుండగా మీ కర్తవ్యాన్ని అక్కడి వరకు నెరవేరుస్తూ నిదానంగా వానప్రస్థానానికి పోయినట్లుగా పోయి డిటాచ్ అయిపోయి మిమ్మల్ని మీరు గుర్తించుకుంటూ పోతే అప్పుడు మీకు ఈ జ్ఞానము ఈజీగా పట్టుకోగలుగుతారు అంటారు. అవన్నీ ఆన్సర్స్ అండి, నేనేమి దానికి అనట్లేదు. కాకపోతే ఈ ఉదాహరణకి ఉన్న బలం గురించి నేను వివరణ ఇస్తున్నాను. ఏంటంటే దాన్ని వాళ్ళు తీసుకోవడానికి కష్టం అంటున్నాను. ఎవరైనా ఎవరి మనసుకైనా తీసుకోవాలి అంటే నిజంగా తీసుకోవాలి అంటే అనుకోవడానికి కాదు నేను అనేది. దాన్ని మనం అండర్లైన్ చేసుకోవాల్సి నిజంగా మనం ఆ విధంగా తీసుకోవాలి అంటే చాలా కష్టమైన విధానం. మనం ఫ్యామిలీలో ఉన్నప్పుడు కష్టం అవుతుందండి. మనము ప్రాక్టీస్ మీదకి వెళ్ళాలి ఒక ఏజ్ తర్వాత. ఒక జన్మ కాకపోతే ఒక జన్మకైనా సాధించుకుంటూ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే సార్, చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం కర్మ ఫలితం అదే కర్మని నుంచి జ్ఞానానికి రావాలనే విషయం మనకి తెలుస్తుంది. మనం అనుకోవడంలో కర్మ నుంచే జ్ఞానానికి మనం అదే విగ్రహారాధన నుంచి జ్ఞానానికి ఈ విధంగా మనం చాలా స్టెప్ బై స్టెప్ వెళ్ళే సాధనలో వెళ్ళే మార్గాలు మనకు అన్ని చాలా తెలుస్తున్నాయి. కాకపోతే సాధన చేసే వాళ్ళకి ఈ కర్మ నుంచి జ్ఞానానికి వెళ్ళారు అనే విషయం ఎలా తెలుస్తుంది? అంటే వాళ్ళ యొక్క గుణాలను బట్ట, లేకపోతే వాళ్ళు తీసుకునే విధానాన్ని బట్ట, అంటే వాళ్ళ సమస్యల పరిష్కారాలు తీసుకునే విధానాన్ని బట్ట మనం ఏ విధంగా దాన్ని కొలమానం చేసుకోవాలి? అంటే కర్మ నుంచి జ్ఞానానికి తెలుసుకుందాం. అర్థమైంది, మీరు అన్న పాయింట్ అర్థమైంది. ట్రాన్సిషన్ ఎలా గుర్తిస్తామో చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా ప్రభావతి గారు. అంటే ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి ఎవరు తండ్రి అంటే తండ్రి మెయిన్ తండ్రి ఎవరో భర్త, అందరికి భర్త ఎవరో భరించేవాడు ఎవరో మెయిన్ తండ్రి ఎవరో ఆ తండ్రిని చేరుకోవడము ఈ జన్మలో తెలుసుకోవాలి అనేది అనిపిస్తుంది. ఇంకెవరన్నా జవాబు చెప్పగలరా? ఇంకెవరన్నా 30 seconds లో ఆలోచించిన మీకు మనసులో వచ్చిన ఆలోచనని చెప్పగలరా? లక్ష్మీ దేవల గారు, తర్వాత దేవకి దేవి గారు, తర్వాత సూర్యశ్రీ గారు. లక్ష్మీ ధవల గారు చెప్పండి మేడం. అదే అంటే ఆ తండ్రికి తెలియదన్నమాట. ఈ జన్మకే ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నంత వరకే ఈ అభిమానాలు బంధువులుగా ఇవన్నీ అని. కానీ ఆ కొడుకు అక్కడికి ఎప్పుడైతే తన ఆత్మ శరీరం నుంచి వేరైపోయిందో ఆయనకి ఇంకా తెలియదన్నమాట. ఇంకా ఎన్నో జన్మలు ఎత్తాను, నువ్వు ఈ జన్మకి నువ్వెవరు అనే క్వశ్చన్ ఆయన వేశాడు. కానీ ఈయన ఇంకా బతికున్నాడు కాబట్టి ఇంకా ఈ ప్రపంచక ఈ సుఖాలు ఈ బంధాలు బంధుత్వాలు అతనికి వదలలేదన్నమాట. అదే అనుకుంటున్నాను. దేవకి దేవి గారు వచ్చినప్పుడు ఒక్క నిమిషం దేవకి దేవి గారు మాట్లాడండి, తర్వాత సూర్యశ్రీ గారు. జై సీతారాం అండి. అంటే తండ్రి దగ్గర నుంచి తను తెలుసుకున్నాడు ఆ విషయము. ఈ జన్మ వచ్చిన తర్వాత తను తెలుసుకున్నాడు. తర్వాత మనం ఏంటంటే ఈ పురాణాలు ఈ భాగవతం గ్రంథాలు ఇవన్నీ చదువుకుంటూ మనం ఏ విధంగా ఆ బాటలో సాగాలి అనేది మనం ఇటు నుంచి నేర్చుకొని మెల్లిమెల్లిగా మన ఐహిక బంధాలు ఇవన్నీ సుఖాలు వదులుచుకుంటూ మన ప్రయాణం ఎటువైపు గమ్యం చేరుకోవడానికి సాధన చేస్తూ ఉండడమే మన యొక్క కర్తవ్యం అని నా యొక్క అభిప్రాయం. వెరీ గుడ్ సూర్యశ్రీ గారు లాస్ట్, తర్వాత మళ్ళీ మనం భగవద్గీతలోకి వెళ్ళిపోదాం. చెప్పండి సూర్యశ్రీ. అంటే ఏం లేదు, నాకు మామూలుగా అప్పటి నుంచి చిత్రకేతు లో పరిణతి వచ్చేసింది. కానీ ఇప్పుడు కలికాలం ప్రకారం
అక్కడెక్కడో ఆత్మ వచ్చి చెప్పాడు, తన కొడుకు ఆత్మ వచ్చి చెప్పాడు, పరిణతి వచ్చింది. కానీ ఇప్పుడు కలికాలంలో అంత అవసరం కూడా లేదు. బతికుండగానే చెప్పేస్తారు పిల్లలు. అది మనం ఉండగా వాళ్ళు ఉండగానే నువ్వెవరు నేనెవరు అనే స్థితి వస్తుంది. సో ఈ సాధన పెద్ద కష్టం కాదనుకుంటున్నాను. అదండి. అన్నిటికంటే కూడా ఉత్తమమైన ఆన్సర్ మీకే ఫస్ట్ ప్రైజ్. ఓకే. పిల్లల నుంచి సమాజం నుంచి తెలిసిపోయింది మనకి జవాబు. ప్రభావతి గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి ప్రభావతి గారు. ప్రభావతి మేడం. ఏం లేదు సార్. అంటే వాళ్ళు మనం జన్మ వచ్చినప్పుడు వాళ్ళకు అప్పుడు దేవుడివి మనం తెలుస్తుంది కదా, అంటే బయట రాకముందు గర్భస్థితిలో ఉన్నప్పుడు. అలాగా దీనికి తెలిసి ఏ తండ్రి నువ్వు అని అడిగినాడంటే ఆ స్థితిలో ఉండాడు, అది తెలుసుకున్నారు, అందుకు అడిగారు అని అది అనిపించింది. సరే, ఇప్పుడు మనము భగవంతుడు ఏమన్నాడో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు అందరూ చెప్పినవి సరైన ఆన్సర్సే. నిజం చెప్పాలంటే పరిణతి సాధించడము కలియుగంలో తేలిక. ఎందుకంటే పిల్లలు సరిగా చూడరు, బయట సమాజము మనం ఎన్ని మంచి పనులు చేసినా కూడా సమాజం మనకు చెడు చెప్తుంది. మళ్ళీ మనము మొదటి రోజు చెప్పుకున్న పాయింట్లకు వెళ్ళిపోదాం. మొదటి రోజు 4 పాయింట్లు చెప్పుకున్నాం. ఓకే, ఆ 4 పాయింట్లు ఏంటి? అపకారికి అపకారం. ఓకే, నాకు చెడు చేశాడు కాబట్టి వాడికి నేను చెడు చేశాను. రెండో పాయింట్ ఉపకారికి ఉపకారం. వాడు నాకు సహాయం చేశాడు, నేను కూడా వాడికి సహాయం చేశాను. ఇది కూడా ఓకే. నాకు అపకారం చేశాడు కానీ నేను వాడికి ఉపకారం చేశాను. ఉన్నతం, చాలా గ్రేట్. మనకు చెడు చేసిన వాడికి మనం మంచి చేయడం చాలా ఉన్నతం. అయితే మనము మంచి చేసిన వాడు చెడు చేయడాన్ని ఏమంటారు? అర్థమైందా? నాలుగో పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి. అర్థం కాని వాళ్ళు మాత్రమే అడగండి. 4వ పాయింట్ అర్థమైందా? వెరీ గుడ్. నమ్మక ద్రోహం అవ్వచ్చు, కృతజ్ఞత అవ్వచ్చు. మనం మంచి చేసిన వాళ్ళే మనకు చెడు చేయాలి అని చెప్పేసి అనుకోవడం. ఇది జరగని వాళ్ళు ఎవరన్నా చెప్పండి. జీవితంలో ఇది నాకు ఒక్కసారి కూడా అలాంటిది జరగలేదు సార్, అందరూ నాతో బాగానే ఉన్నారు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అటువంటి అదృష్టవంతులు ఎవరైనా ఉన్నారా? దాదాపు అసంభవం అది. అంటే ఉండొచ్చు కొంతమంది జీవితంలో. ఎవరు లేరు సార్ అలాంటి వాళ్ళు. మనం మంచి చేసినా చెడు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అది మంచి చేసినా కూడా చెడు చేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మనం మంచి మాట్లాడినా వాళ్ళు మనం ఎంత మంచి మాట్లాడినా వాళ్ళకు అర్థం కాదు సార్. అసలు వాళ్ళు మనల్ని ఎంతసేపు నెగిటివ్ గానే మాట్లాడతారు. సో కాబట్టి కలియుగంలో సాధన గొప్పది. కలియుగంలో సాధన మనకు చాలా సులభంగా చేసుకోగలమన్న విషయాన్ని మీ అందరి మాటల ద్వారా తెలుస్తోంది. జ్ఞాపకం ఉంచుకోండి, ఈ 4 స్టేట్మెంట్స్ మనం 18వ అధ్యాయం వరకు ఇవే స్టేట్మెంట్స్ వాడుకుంటాం. ఓకే, ఈ స్టేట్మెంట్స్ ద్వారానే మనం ప్రతి అధ్యాయం యొక్క సారాన్ని గుర్తిస్తాం. అటువంటప్పుడు మనము ఎవరి గురించి అయినా ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నాడు శ్రీకృష్ణుడు 11వ శ్లోకం లోపల. ఏమంటున్నాడు? ఎందుకయ్యా బాధపడుతున్నావు నువ్వు? ఎవరి గురించి ఏడుస్తున్నావు? బతికిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు అని ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? అందులో నువ్వేమిటి ఒక పండితుడిలాగా ఎన్ని రకాల మాట్లాడావంటే కొన్ని వంకర మాటలు కూడా వేసావు నా మీద, కానీ నేనేం అనలేదు. పండితులు అంటే పాండాస్. నువ్వు పండితుడివి అంటే శాస్త్రజ్ఞానం తెలిసిన వాడిని పండితుడు అంటారు, వేద జ్ఞానం తెలిసిన వాడిని పండితుడు. నువ్వు పండితుడు అయితే నువ్వు నిజంగా శోకిస్తావా? ఆలోచించు ఒకసారి. నువ్వు నిజంగా కనుక పండితుడు అయితే నువ్వు శోకిస్తావా? నువ్వు శోకించవు. నువ్వు పండితుడివి కాదు మరి అలాంటప్పుడు. కానీ మరి అన్నిటి తెలిసిన వాడివి. నువ్వే ఎవరి గురించి అయితే ఏడవకూడదో వాళ్ళందరి గురించి ఏడుస్తున్నావు. ఇందులో చనిపోయిన వారెవరు? బతుకున్న వాళ్ళెవరు? ప్రాణం ఉన్నవారెవరు? ప్రాణం పోయిన వాళ్ళెవరు? ఇప్పుడు నువ్వు చూస్తున్నటువంటి వీళ్ళందరూ ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడున్నారు, ఫ్యూచర్లో కూడా ఉంటారు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు మాత్రమే అడగండి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు మాత్రమే అడగండి, లేకపోతే కామ్గా ఊరుకోండి. వెరీ గుడ్. అంటే వాళ్ళు అంతకుముందు జన్మలు ఎత్తారు, ఇప్పుడు ఈ జన్మలో ఉన్నారు, ఫ్యూచర్లో కూడా వాళ్ళ ప్రారంభాన్ని బట్టి జన్మలు ఎత్తుతారు. కాబట్టి ఆత్మకి మరణం లేదు. ఆత్మకి మరణం లేదు. ఏ విధంగానైతే ఇప్పుడు మనం పుట్టాము, చిన్నగా ఉన్నాం, మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటాము, మార్పు వస్తుంది. మార్పు వచ్చిన తర్వాత క్రమ పద్ధతులు నశిస్తాము, తర్వాత చనిపోతాము. అంటే మన జీవితం లోపల బాల్యం ఉంది, యవ్వనావస్థ ఉంది, ముసలితనం ఉంది. ఈ 3 అవస్థలు ఉన్నాయి: పుట్టడము, బాల్యము, యవ్వనము, జర, ముసలితనము, తర్వాత మరణం. పుట్టడం నుంచి మరణం వరకు ఇవన్నీ నడుస్తున్నాయి. మనకు తెలియంది ఏంది? మరణం తర్వాత మళ్ళీ పుడతామనేది దానికి ఎవడు ప్రూఫ్ చెప్పట్లా. ప్లీజ్ జాగ్రత్తగా వినాలి. ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. పుట్టాను, పెరిగాను, బాల్యం, యవ్వనం, కౌమారం అన్నీ కూడా బాల్యం, కౌమారం, యవ్వనం, ముసలితనము, తర్వాత మరణం.
మరణం తర్వాత పుట్టాను అని చెప్తే ఎవరు నమ్మరు. కొన్ని మతాలు కూడా నమ్మవు, కొన్ని ధర్మాలు కూడా నమ్మవు. కొన్ని ధర్మాలలో ఇదంతా కాదు, నువ్వు చనిపోతావు, చనిపోగానే నీకు స్వర్గం లోపల 72 మంది భార్యలు దొరుకుతారు అని చెప్పేసి వాడు అక్కడ నువ్వు ఫుల్గా తాగొచ్చు తినొచ్చు అని కొన్ని మతాలు నేర్పిస్తాయి. నేర్పిగానే మరి ఆడాళ్ళు గోల చేస్తారు, మరి మా సంగతి ఏంటి అని వాళ్ళ ధర్మంలోనే అడుగుతారు. మరి మా సంగతి ఏంది, వాళ్ళకి 72 మంది భార్యలు దొరికితే మా సంగతి ఏంటంటే ఆ 72 లోపల నువ్వు కనుక ధర్మబద్ధమైన దానివైతే ఆ 72 మందిలో ఫస్ట్ దానివి నువ్వే ఉంటావు అంటున్నాడు. అనగానే అప్పుడు ఆ పాకిస్తాన్ ఆమె అడిగింది, మరి అలాంటప్పుడు ఈ జన్మలో వాడిని ఏదో అది కష్టం మీద భరించాను, మళ్ళీ అక్కడ పోయిన తర్వాత కూడా వాడేరా నాకు. ఇది పాకిస్తాన్ టీవీలో వచ్చిన మాట చెప్తున్నా నేను. సో పాకిస్తాన్ న్యూస్ బాగా చూస్తాను నేను. డాన్ పేపర్ ప్రతిరోజు పొద్దున్నే చదువుతారు. మరి తెలుగు పేపర్ చదివే ముందు పాకిస్తాన్ పేపర్ చదువుతాను. సో ఎందుకు అంటే వాళ్ళ లోపల కూడా అసంతృప్తి ఉంది. ఎందుకంటే జవాబు లేనటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ధర్మాలలో. కానీ మన ధర్మం లోపల సులువైన జవాబు ఉంది. ఏమంటారంటే ఈ జీవితం అంతా కూడా ఒక చక్రం, ఒక రాత్రి తర్వాత ఒక పగలు, ఒక పగలు తర్వాత ఒక రాత్రి, ఒక వసంతం తర్వాత మళ్ళీ వచ్చే ఇయర్ వసంతం వచ్చి తీరాల్సిందే. ఒక శిశిరం వచ్చిందంటే మళ్ళీ వచ్చే ఇయర్ ఒక శిశిరం రావాల్సిందే. శిశిరం వచ్చిన తర్వాత వసంతం రావాల్సిందే. వసంతం వచ్చిన తర్వాత గ్రీష్మం, ఇలా మనకు వర్ష ఋతువు, అన్ని రకాల ఋతువులు రావాల్సిందే. అదేవిధంగా మరణించిన వ్యక్తి పుట్టడం కూడా ఈ సైకిల్ కంప్లీట్ అవ్వాలి. రోజు పగలొచ్చి రాత్రి వచ్చింది, సంవత్సరము జనవరి వచ్చింది మళ్ళీ జనవరి వచ్చింది, చైత్రం వచ్చింది మళ్ళీ చైత్రం వచ్చింది. కాబట్టి ఇది కూడా రావాల్సిందే. ఇగో ఇలా ఇలా ఉంది ఇప్పుడు మన సర్కిల్, ఇలా ఉంది. ఇది అందరూ ఒప్పుకుంటారు. పుట్టడం, ఈ బొటన వేరు కొనని పుట్టడం అంటారు. పెరగడం, బాల్యం, కౌమారం, యవ్వనం, మరణం, ముసలితనము, మరణం, ఇంతవరకు అందరూ ఒప్పుకుంటారు. ఈ పాయింట్ని ఎవరు కలపట్లేదు. ప్రాబ్లం ఏంటంటే ఈ పాయింట్ని ఎవరు కలపట్లేదు. ఇది ఒకసారి అర్థం కాని వాళ్ళు జవాబు చెప్తారా? ఈ చివరి స్టెప్ కలవట్లేదు అన్నాను, దాని అర్థం తెలియని వాళ్ళు ఎవరైనా చెప్పండి. వెరీ గుడ్. అంటే ఏంటంటే మనకి ఇంకొక జన్మ ఉంది. భగవంతుడు ఏమంటున్నానంటే సమాజంలో చూడు, నీ చుట్టుపక్కల చూడు, చెట్లకు ఆకులు రాలాయి, మళ్ళీ అందులోకి కొత్త చిగురు వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా పొరపాటున నీకు ప్రతికూల పరిస్థితి వచ్చింది అంటే నీకు అనుకూల పరిస్థితి కూడా వస్తుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఇప్పుడు చెట్లకి చిగురులు వస్తాయి, అది మనకి కంటికి కనిపిస్తుంది. జననము మరణము కనిపిస్తాయి, కానీ జన్మ వస్తుంది అనేది మనకి కనిపించదు. కాబట్టి భగవంతుడు ఏంటంటే బయట ప్రూఫ్స్ అన్ని చెప్తున్నాడు. కరెక్ట్, నేను చెప్పింది కూడా అదే. ఇవన్నీ చెప్తున్నాడు, ఈ ఒక్కటి మాత్రం మనకు ప్రూఫ్ లేదు. కానీ భగవంతుడు ఏమంటాడంటే ఖచ్చితంగా ఈ ప్రపంచంలో చూడు, ప్రపంచం అంతా కూడా ఒక వలయం లాగా ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా అది వచ్చి తీరాల్సిందే అంటాడు భగవంతుడు. భగవంతుడు ఏమంటాడంటే పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి మళ్ళీ జననం తప్పదు అనే విషయాన్ని భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకోసం అంటే ప్రకృతిని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఒక ఐస్ ఏజ్ వస్తుంది, అంత ప్రపంచం అంతా కూడా గడ్డగట్టిపోతుంది. ఒక గ్లోబల్ వార్మింగ్ కూడా వస్తుంది, ప్రపంచం అంతా వేడెక్కిపోతుంది. ఒక ఐస్ ఏజ్ వస్తుంది, ఒక గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, ఒక ఋతువులన్నీ మారుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రపంచం అంతా కూడా క్రమ పద్ధతి లోపల నడుస్తూ ఉంది. ఎవరు ఈ ప్రపంచంలో ఇన్ని వేల కోట్ల లక్షల జీవరాశులకి ఆహారం ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఏనుగు రోజుకు టన్ను సుమారుగా ఆహారం తింటుంది, 3 పూటలు కలిపి. ఎవరిస్తున్నారు దానికి అంత ఆహారం? ఎన్ని ఏనుగులు ఉన్నాయి అలా లెక్కేసుకోండి. ఎన్ని వేల జంతువులు ఉన్నాయి, మనుషుల కంటే కూడా ఇవి జంతువులు ఎక్కువ ఉన్నాయి. మన భూమి మీద కంటే మన నీళ్ళలో ఎక్కువ జంతుజాలాలు ఉన్నాయి. మన ఎవరెస్ట్ శిఖరం ఉంది కదా, అది మన భూమి మీద హైయెస్ట్, 8840. దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తే పసిఫిక్ సముద్రంలో ఇంకా కింద ప్లేస్ ఉండిపోతుంది. మనకు తెలిసిన మేరియానా ట్రెంచ్ వరకు ఇంకో 2000 మీటర్ల వరకు కిందికి వెళ్ళచ్చు. ఇంకా దాని తర్వాత కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ ఛాలెంజర్ డీప్ అనేది హైయెస్ట్ డెప్త్, ఆ తర్వాత ఇంకెవరూ వెళ్ళలేదు. అండ్ వాళ్ళు ఏం చేశారు, నిజంగా అక్కడ జీవం ఉంటుందా? ఇప్పుడు ఛాలెంజర్ డీప్ అనేది చాలా లోతు, అక్కడికి వెళ్తే ఇంకా ఆక్సిజన్లు అవి ఉండవు, ఏ రకమైన వాతావరణంలో దొరికేవి మనకు ఉండవు. అక్కడ నిజంగా జీవం ఉంటుందా అని చెప్పి కొంతమంది పరిశోధన చేశారు. చేసి అలా లోపలికి వెళ్ళిపోయారు. 10,000 మీటర్లు, 10 కిలోమీటర్లు నీళ్ళలోకి వెళ్ళిపోయారు. వెళ్ళి వాళ్ళు అక్కడ, అంటే వాళ్ళు మనుషులు వెళ్ళలేదు, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని పంపిస్తే అక్కడ ఒక జీవిని కనుక్కున్నారు వాళ్ళు. అది అలా వెళ్తుందన్నమాట. ఎవరు దానికి అటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కల్పించి దాన్ని బతుకుండేలాగా చేస్తున్నారు. ఒకసారి ఆలోచిస్తే ప్రకృతి చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. మీరు పోల్ ఏరియాస్కి వెళ్ళినట్టయితే, నార్త్ పోల్ సౌత్ పోల్కి వెళ్ళినట్టయితే అక్కడ పూర్తిగా మంచుతో కప్పబడిపోయినప్పుడు ఇవేం చేస్తాయి తెలుసా? వాళ్ళని హైబర్నేషన్ మోడ్ అంటారు. మన కంప్యూటర్లో హైబర్నేషన్ మోడ్ అని ఉంటుంది.
ఆ హైబర్నేషన్ మోడ్లోకి ఆటోమేటిక్గా జంతువులు వెళ్ళిపోతాయి. హైబర్నేషన్ మోడ్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోయి మళ్ళీ హైబర్నేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని తీసుకుని మళ్ళీ ఎలుగుబంట్లు బయటికి వస్తూ ఉంటాయన్నమాట. పోలార్ బేర్స్ అంటారు వాటిని, ధ్రువపు ఎలుగుబంట్లు. అవి బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు వాటి పిల్లలు బేబీస్ ఉంటాయి కదా, ఆ బేబీలు ఇలా ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటాయి. బేబీస్ అంటేనే తప్పటడుగులు వేయాలి. పాపం ఆ తప్పటడుగులు కూడా మంచు మీద వేస్తూ జారిపోతూ తల్లి వెనకాల వెళ్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఎవరు దానికి కావాల్సినటువంటి పరిస్థితులను కల్పిస్తున్నారు? ఒకసారి ఆలోచిస్తే భగవంతుడు లేడు, ప్రపంచంలో శక్తి లేదు అనుకునేవాడు మూర్ఖుడు. ఎందుకంటే ఎంత ఎక్కువ విజ్ఞానం ఉంటే, ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే, ఎంత ఎక్కువ సైన్స్ తెలుసుకుంటే అంత ఎక్కువగా భగవంతుడి పైన నమ్మకం కలుగుతుంది. ఈ పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి. జై శ్రీకృష్ణ. భగవంతుడికి సైన్స్ కి లింకు కలుపుతున్నావా సార్? కడుతున్నాం. ఎందుకంటే సైన్స్ ఇవాళ కాకపోతే రేపైనా భగవంతుడు ఉన్నాడని ప్రూవ్ చేస్తుంది. కానీ పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళు, ఆర్భాటాలు హంగు చేసేవాళ్ళు, వీళ్ళు భగవంతుడిని తెలుసుకోలేరు. సైన్స్కి ఏంటంటే ప్రూఫ్ ఉంటే ఒప్పుకుంటుంది. సైన్స్ ఎన్నో విషయాలను ఒప్పుకుంది. ఇప్పుడు ప్రాణవాయువు ఉంది, సైన్స్ ఒప్పుకుంది కదా. సో కాబట్టి సైన్స్ ప్రూవ్ చేయలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి 70-80 వేల బ్యాక్టీరియాలు ఉన్నాయి. కానీ మనకు మందులు ఇచ్చేది కొంత మన హిందూ ధర్మంలో అంతే కరెక్టే. అది హిందూ ధర్మం కాకుండా మీరు వేరే మతాలను వాళ్ళని తీసుకుంటే వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళు ఏం చేశారు, ముందు ఒక హైపోథసిస్ అంటారు, అంటే ఒక థీరం ఇస్తారు. ఆ థీరంని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ వెళ్తారు. ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఎక్కడో ఒక చోట వాళ్ళకి ప్రూవ్ అవ్వకపోతే నేను పెట్టినటువంటి ఎజంప్షన్స్ తప్పు అని మళ్ళీ కొత్త ఎజంప్షన్స్ తీసుకుంటారు. ఈ విధంగా సమాజం కొనసాగుతూ ఉంది. సైన్స్ అనేది తప్పక అందరూ కూడా సైన్స్కి విలువ ఇచ్చి తీరవలసిందే. కానీ సైన్స్ తెలుసుకున్న కొద్దీ ప్రపంచంలో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి చూసినట్లయితే ఆశ్చర్యపడేటటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ మూల కారణం ఎవరు? వీటన్నిటికీ కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? 10,000 మీటర్ల లోతులో ఉన్నటువంటి జీవము ఎలా బతుకుతోంది? ముందు కొంత దూరం వెళ్తుంది అంటే సరే, మన ఆక్సిజన్ని వాటి మొప్పల ద్వారా పీల్చుకుంటాయి, అవి అంతా ఓకే. కానీ ఒక దారి దాటిన పోయిన తర్వాత ఆక్సిజన్ కూడా అందని ప్రదేశాలలో ఎలా జీవరాశులు బతుకుతున్నాయి? అండ్ హయ్యెస్ట్ ప్రెషరు, మీరు ఒకసారి ఇప్పుడు మీకు సబ్మెరీన్ అంటారు అన్నమాట, జలాంతర్గామి అంటారు. ఆ సబ్మెరీన్ నీళ్ళలోకి వెళ్తుంటే ఆ నీళ్లు దానిపైన హయ్యెస్ట్ ప్రెషర్ పైకి పంపిస్తూ ఉంటాయి. ఇందులో స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలుసు. స్విమ్మింగ్ చేయడానికి మీరు నీళ్ళలోకి వెళ్ళినప్పుడు మీరు నీళ్లు పీల్చుకుంటే కష్టపడక్కర్ల, కిందికి వెళ్ళిపోతారు. నీళ్లు పీల్చుకోకపోతే ఎంత సముద్రంలో కాదు ఏ నీళ్ళలో కానీ మునగరు. సార్ నిజంగానే మా ఊళ్ళో వరదలు వస్తే ఏం చేయాలి సార్? ఏం చేయొద్దు, జస్ట్ తలనొక్కదాన్ని నీళ్ళ మీద పెట్టండి, ఇలా పెట్టండి. ఇవి వాటర్ అనుకుంటే ఇలా పెట్టండి నీళ్ళ మీద. మిమ్మల్ని మునగమన్నా మునగరు. ఎట్టి పరిస్థితులలో నీళ్ళని లోపల పీల్చుకోకండి. ఒకవేళ పీల్చుకున్నట్టయితే ముక్కు మూసుకోండి, మళ్ళీ పైకి వచ్చేస్తారు. ఓకే, ఇవాళ ఒక కొత్త లెసన్ నేర్చుకున్నాం మనం భగవద్గీత వల్ల. ఓకే, నీళ్ళల్లో మునక్కుండా ఉండాలి అంటే ముక్కు మూసుకోవాలి. సైన్స్ అంటే చిన్నది గుర్తొచ్చింది సార్. పూరి జగన్నాథ్ టెంపుల్లో ఆ పైన ఆ శిఖరం పైన ఫ్లాగ్ అది యాక్చువల్లీ అది తప్పు. యాక్చువల్ అది తప్పు. అది గాలి డైరెక్షన్లోనే వెళ్తుంది. తర్వాత నేను వెళ్ళి చూశాను. అది అన్ఫార్చునేట్లీ మనకు అది చెప్పింది తప్పు. బట్ ఇట్స్ ఓకే, మనం నమ్మకం మనకు పెంచేది ఓకే, కానీ బట్ అది తప్పు. గాలికి యూట్యూబ్లలో వస్తుంది. అదే ఫేక్ అంటే ఒకటి ఏంటంటే తెలుస్తుంది మనకు తెలుస్తుంది. కింద మరీ హైట్ ఏం లేదు, మనకి కింద కూర్చుంటే తెలుస్తుంది. నాట్ ఏ ప్రాబ్లం. కళ్యాణి గారు ఏదో అనబోతున్నారు. ముక్కు మూసుకున్నందువల్ల అక్కడ ఏంటి జరుగుతుందని తేలిక అయిపోతున్నామా మనం అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం లోపలికి నీళ్లు పీల్చుకుంటామో అప్పుడు మనకేమవుతుందంటే నీళ్ళ ప్రాపర్టీ వచ్చి మనం మునిగిపోతాం. ఎప్పుడైతే మనం ముక్కు మూసుకోమో అప్పుడు ఏమవుతుందంటే అది మనం బయటికి తోసేయడానికి ఇష్టపడుతుంది. నీళ్లు మింగితే ఒక్క నిమిషం నీళ్లు మింగితే లోపలికి లాక్కుంటుంది, నీళ్లు మింగకపోతే బయటికి తోసేస్తుంది. ఇప్పుడు జలాంతర్గామి ఎలా ఉంటుంది? ఇది జలాంతర్గామి అనుకోండి, ఎయిర్ టైట్. మీరు ఎంత నీళ్ళలో పెడితే అదంతా పైకి తోస్తూ ఉంటుంది. అది మునుగుతూ ఉంటుంది. బలవంతంగా మీరు ప్రెషర్ చేసి ముంచాలి దాన్ని. ఇది మునగదు, జలాంతర్గామి నీళ్ళలో మునగదు. దాన్ని మీరు ప్రెషర్ చేసి హై ప్రెషర్ ఇంజన్ ఇచ్చి లోపలికి వెళ్ళాలి. మీరు ఎంత ప్రెషర్తో లోపలికి వెళ్తే నీళ్లు అంత ప్రెషర్తో దీన్ని బయటికి కొట్టాలని ట్రై చేస్తూ ఉంటాయి.
అలా మీరు ఒక 50 ఫీట్ 60 ఫీట్ 70 ఫీట్ వచ్చేసరికి ఈ ప్రెషర్ తట్టుకోలేక మీకు జలాంతర్గామి ముక్కలు అయిపోతుంది. సో ఓకే సార్, మనము అంటే నీళ్లు మింగము, బట్ అట్ ద సేమ్ టైం శ్వాస తీసుకోవడం కూడా మనం ఆపాల్సిన సిచ్యువేషన్. అదే అంటే దాన్ని ఇంటర్మీడియట్గా చేస్తూ, అందుకోసం ఏంటంటే మీరు తలని నీళ్ళ పైన పెట్టాలి, ఒక దిండు మీద పెట్టినట్టుగా పెట్టాలి. స్విమ్మింగ్ చేసే వాళ్ళని చూడండి, స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఇలా నీళ్ళ మీద తేలుతారు. నీళ్ళ మీద తేలడం అంటే ఏంటి? ఫ్లోటర్ వేరు, ఫ్లోటర్ డిఫరెంట్, ఫ్లోటర్ కాదు నేను అనేది. మనం ఏ ఫ్లోటరు లేకుండా నీళ్ళల్లో మునగకూడదు అంటే తలని ఇలా పెడితే చాలు, మునగం. మీరు చూసుకోండి, కావాలంటే ఇళ్లలో స్విమ్మింగ్ పూల్స్ ఉన్న వాళ్ళు అందరూ ప్రయత్నం చేయండి, ఎంత నీళ్ళలో కూడా మునగరు. నేను 10-12 ఫీట్లో కూడా ఇలా పెట్టి తలకాయ ఇలా ఉంటాను అంతే. అవునండి, కోచ్ కూడా పాపని ఒకసారి ఇలా పైకి పెట్టి ఇట్లాగా నీళ్ళలో ఇలా ఇలా అంటాడండి, అంటే మా మనోరాలు అక్కడ. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. స్విమ్మింగ్ కి చెప్పండి మేడం. శైలజ గారు, తర్వాత ప్రభావతి గారు. అప్వర్డ్ చేస్తూ అది మనం పై లోపలికి లాక్కునే పరిస్థితి అంటే మనలో ఉండే మనం పీల్చుకుంటే కనుక మీరు చెప్పినట్లు మనం ఇస్తాము. కాబట్టి అలా మన శరీరం ఉన్నా కూడా అది పైనకి ఫ్లోట్ చేస్తుంది, కానీ లోపలికి తెచ్చుకోదు. దట్ ఈస్ బోయాంట్ ఫోర్స్ అనేసి తెలుగు లోపల ప్లవన నియమాల ప్రకారం నీళ్లు బాగా వెయిట్ కాబట్టి మన బాడీలోకి వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా వెయిట్ పెరిగిపోతుంది. అంటే ఒకటి ఏంటంటే బాడీలోకి వెయిట్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మన బాడీ వెయిట్ నీళ్ళ వెయిట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎంతైతే, దీన్ని ప్లవన నియమాలు అంటారు. ప్లవన నియమాలు ఏంటో ఎవరైనా చెప్పగలరా? సైన్స్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? నన్ను చెప్పమంటారా? సరే నేనే చెప్తా. ఇవాళ కొత్త సైన్స్ నేర్చుకుందాం. ఏంటంటే ప్లవన నియమాల ప్రకారం ఒక వస్తువు యొక్క బరువు అది ఎంత నీళ్ళనైతే పక్కకు కదిపేస్తుందో, డిస్ప్లే చేస్తుందో, ఆ నీళ్ళ బరువు కంటే తక్కువైతే తేలుతుంది, ఎక్కువైతే మునుగుతుంది, సమానమైతే ఇలా ఉంటుంది, ఇలా మధ్యలో ఉంటుంది అన్నమాట. ఓకే, సమానమైతే నీళ్ళల్లో ఇలా ఇటు సగం ఇలా ఉంటుంది. అదే కనుక తేలికైనట్టయితే ఇలా పైకి లేచిపోతుంది, ఎక్కువ బరువు అయినట్టయితే మునిగిపోతుంది. ఉదాహరణకు ఒక రాయిని నీళ్ళలో వేయగానే రాయి మునిగిపోతుంది, కానీ ఒక బోటు నీళ్ళ మీద తేలుతుంది. ఓకే, దీన్ని ప్లవన నియమాలు అంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక జీవజాలము మన ఒక సబ్మెరీనే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ప్రెషర్కి పగిలిపోతుంది, ముక్కలు అయిపోతుంది. ఎందుకంటే నీళ్ళ లోపల ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. అది కాక నీళ్ళ లోపల కరెంట్స్ అని ఉంటాయి. ఆ కరెంట్స్ అటు ఇటు కదులుతూ ఉంటాయి. కదులుతున్నప్పుడు అందులోపల మీరు వెళ్ళరు, స్ట్రైట్గా ఉండదు మీకు. మన స్విమ్మింగ్ పూల్లో నీళ్ళలాగా అలా ఉండదు. వీటి లోపల కరెంట్స్ అని ఉంటాయి. ఇది దీనికంటే ఒక కరెంట్స్ అంటే లేయర్స్. ఒక లేయర్ కంటే ఇంకో లేయర్ స్పీడ్గా ఉండొచ్చు, తక్కువ స్పీడ్గా ఉండొచ్చు. కాబట్టి మీరు ఒక లేయర్ నుంచి ఇంకో లేయర్కి నిలబడ్డారంటే మీ బాడీ పార్ట్ ఎటు వెళ్ళిపోతుంది, మీ తల పార్ట్ ఎటు వెళ్ళిపోతుంది, బాడీ పార్ట్ ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఏదేమైనా సైన్స్ ఇంకా చాలు, ముందు మళ్ళీ భగవంతుడు ఏం చెప్పాడో చూద్దాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడు జీవాలను బతికిస్తున్నాడు. 10,000 మీటర్లలో జీవాలను బతికించడం మాటలు కాదు. కాబట్టి భగవంతుడు శక్తి ఏంటంటే అంటున్నాడు భగవంతుడు, నువ్వు చూస్తున్నటువంటి రాజులందరూ ఇంతకుముందు లేక కాదు, ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఉంటారు. ఈ బాల్యము, యవ్వనము, ముసలితనము ఇవన్నీ కూడా నువ్వు కళ్ళ ముందు చూస్తున్నావు. నీకు తెలియదల్లా చనిపోయిన వాడే పుడుతున్నాడు అన్న గ్యారంటీ అది ఒక్కటి తెలియడం లేదు, కానీ అది కూడా జరుగుతుంది. అండ్ నీకు ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి? ఇందాక చెప్పుకున్నాం మనం, మత్తిచ్చిన వాడికి బయట ప్రపంచంలో ఏం జరిగినా తెలియదు, తనని కోస్తున్నా కూడా తెలియదు. అంటే ఈ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు బయట ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ఇంద్రియాలు అంటే ఏంటి? కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, వీటన్నిటికీ బయట ఉన్న విషయాలతో సంయోగం ఏర్పడడం వల్ల మీకు బాధ కానీ సంతోషం కానీ కలుగుతుంది. ఉదాహరణకి నేను టీవీ చూస్తున్నాను, టీవీ లోపల నాకు నచ్చినటువంటి స్పోర్ట్స్ ఉంది, హాకీ లోపల మనం ఓడిపోయాం. ఒకవేళ గెలిచుంటే నేను కళ్ళతో ఆనందం ఎంజాయ్ చేసేవాడిని. ఎవరితో ఓడిపోయాం? సెమీస్లో, ఒలింపిక్స్ సెమీస్లో ఎవరి చేతిలో ఓడిపోయాం? సినిమాలు అడిగితే చెప్పరు, ఆటలు అడిగితే చెప్పరు, సైన్స్ అడిగితే చెప్పరు. వాళ్ళు 3 గోల్స్ కొట్టినారు, మనం 2 గోల్స్ కొట్టినాం సార్. అది సో 4th క్వార్టర్లో సరిగ్గా ఆడలేదు మనం. అయితే ఇప్పుడు ఏమైంది? అల్టిమేట్గా జర్మనీ చేతిలో ఓడిపోయాం. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ భగవంతుడు చెప్పేది ఏంటంటే, ఈ ఇంద్రియాలకు, ఈ కళ్ళకు అక్కడ నచ్చినది కనిపిస్తే ఇక్కడ నేను ఆనందపడతాను, అక్కడ నచ్చింది కనిపించకపోతే ఇక్కడ బాధపడతాను. అంటే కళ్ళు బాధపడవు, ఈ కళ్ళు తీసుకెళ్ళి బ్రెయిన్కి అందజేస్తాయి. కాబట్టి ఏమవుతుందంటే, అర్జున బయట ఉన్న విషయాల వల్ల నువ్వు బాధపడుతున్నావు,
నువ్వు యాక్చువల్లీ బాధ స్వరూపం కాదు. బయట ఉన్నవన్నీ కూడా అనిత్యాలు అర్జున. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అద్భుతంగా చెప్తున్నాడో. ఈ ఒక్కటే పాయింట్ మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి. మనం ఎన్నోసార్లు చెప్పాం, దుఃఖం అనేది బయట ఉంది. ఆ దుఃఖాన్ని మీరు సొంతం చేసుకుంటున్నారు బలవంతంగా. నా ఫ్రెండ్ వెళ్ళి చెట్టును కౌలించుకున్నాడని చెప్పే కదా ఆ కథలాగా. లేనివన్నీ నెత్తిన పెట్టుకుని బాధపడుతున్నామంటున్నాడు భగవంతుడు. ఇది ఎవరు, నేను చెప్పట్లా, శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటలే మీకు అందిస్తున్నాను. ఆయన ఏమంటున్నాడు? ప్రభావతి గారు వీడియో ఆన్లో ఉంది, ఆఫ్ చేసుకోండి. సో అప్పుడేమవుతుంది మనకు ఈ చలిని, ఎండను ఏ విధంగానైతే మనం తట్టుకోవడానికి సిద్ధపడుతున్నామో ఆ విధంగా మీరు కష్టాలకు సుఖాలకి అతీతంగా వెళ్ళాలి అర్జున. ఓ భరతవంశీయుడా అంటున్నాడు, ఓ భారత అంటున్నాడు. భారత అంటే ఏంటి? భాసిల్లుతూ రమిస్తూ తరించేటటువంటి వాడు ఆయన. గొప్పదైనటువంటి భరతవంశంలో పుట్టినటువంటి వాడా, నువ్వు బాధపడకయ్యా, వీటిని ఓర్చుకోవడం నేర్చుకుంటే కొన్ని రోజులకు ఈ సుఖ దుఃఖాలు నేను ఏమి రకమా ప్రభావితం చేయవు. ఇందాక ఒక ప్రశ్న వేశారు, సార్ మనకు పరిణతి వచ్చినట్టు ఎట్లా తెలుసుకోవాలి, నేను కర్మలోంచి జ్ఞానంలోకి వచ్చినట్టు ఎలా తెలుసుకోవాలి అని. దానికి జవాబు ఏంటంటే, మీరు తట్టుకోగలిగే శక్తి ఎక్కువ ఉంటుంది. బాధ వచ్చినప్పుడు బాధను తట్టుకునే శక్తి, సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం లాంటివి, విపరీతంగా పొంగిపోవడం కృంగిపోవడం, ఈ రెండు కూడా తగ్గిపోతాయి. పొంగిపోవడము కృంగిపోవడము రెండు కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఇది కేవలం క్షణభంగురము, టెంపరీ ఎఫర్ట్. బయట కనిపించేది ఏదైతే టెంపరీ ఆనందం ఉందో అది. ఏ వస్తువు మనకి ఎక్కువ ఆనందం ఇవ్వదు. ఒకసారి ఆలోచించండి. మీరు ఒక కారు కొన్నారు, 3 రోజులు ఆనందంగా ఉంటాం, 10 రోజులు ఆనందంగా ఉంటాం. 10 ఏళ్ళు ఆనందంగా ఉంటామా? ఉండము. 5 ఏళ్ళకే అమ్మేస్తాం, కారు అమ్మేసి కొత్త కారు కొనుక్కుంటాం. ఒక ఇల్లు కొంటాం, ఫస్ట్ డే నాడు చాలా అద్భుతంగా కనిపిస్తుంది, రెండో రోజు నాడు మామూలు అయిపోతుంది. ఒక వస్తువు కొంటాం, ఏ వస్తువైనా అంతే, ప్రపంచంలో ఏది దొరికినా అంతే. శాశ్వతమైన ఆనందము కేవలము భగవంతుడిని తెలుసుకోవడంలోనే ఉంది. ఎందుకంటే నేను భగవంతుడి యొక్క స్వరూపాన్ని కాబట్టి. మళ్ళొకసారి వినండి జాగ్రత్తగా. నేను భగవంతుడి స్వరూపము. శాశ్వత ఆనందము నేను భగవంతుడిని తెలుసుకోవడంలో మాత్రమే ఉన్నది. అనిత్యమైనటువంటి అంటే అశాశ్వతమైనటువంటి వస్తువు అంటే టెంపరీ వస్తువులని నేను బయట చూడడం ద్వారా, బయట వాటితో సంబంధం పెట్టుకోవడం ద్వారా నేను దుఃఖానికి గురవుతున్నాను. కాబట్టి ఈ బయట ఉన్న వాటిని ఇవి టెంపరీ అని నేను గుర్తిస్తే నేను ఎందుకు బాధపడతాను? ఉదాహరణకి కలలో ఉన్నాను, కళ నుంచి నిద్ర లేచిన తర్వాత నేను ఎందుకు బాధపడతాను ఆలోచించండి ఒకసారి. కళలోంచి లేచిన తర్వాత అరే భలే కళ వచ్చిందని నవ్వుకుంటాము, అయిపోతుంది. కానీ కళలో ఉన్నంతసేపు కళ నిజం అనిపిస్తుంది. కానీ మనం ఈ మెలకువగా ఉన్న సమయం లోపల బయట ఉన్నదంతా కూడా అసత్యము అని చెప్పి తెలుసుకోగలిగితే అప్పుడు మనకు బాధ వేయదు. చాలామంది కళలో ఉన్నప్పుడు ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు కళలోనే లాజిక్ పెడతారు. పెట్టగానే వెంటనే కళలోనే ఇది కళ అని చెప్పి తెలిసిపోతుంది. జాగ్రత్తగా వినండి, కళలోనే ఇది కళ అని చెప్పి తెలిసిపోతుంది. తెలియగానే వాళ్ళు ఏం చేస్తారు? మెలకువలోకి వచ్చేస్తారు. ఇప్పుడు మనం చేయాల్సింది అది. మనం ఉన్నటువంటిది ఒక పెద్ద స్వప్నం. ఈ స్వప్నంలో మనం చూస్తున్నవన్నీ కూడా అసత్యాలు. ఈ అసత్యాల నుంచి మనని భగవద్గీత సత్యం వైపుకు తీసుకెళ్తోంది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. తమస్సులోంచి నన్ను జ్ఞానం వైపుకు తీసుకెళ్ళు, అసత్యం నుంచి నన్ను సత్యం వైపుకు తీసుకెళ్ళు. మృత్యువు అంటే మరణించేటటువంటి విషయాల నుంచి నన్ను అమృతత్వం వైపుకు తీసుకెళ్ళు. అమృతత్వం అంటే శాశ్వతత్వం వైపుకు తీసుకెళ్ళు. చనిపోనటువంటి తత్వం వైపుకు నేను వెళ్ళాలి. ఎంత అద్భుతమైనటువంటి సందేశం మనకు హిందూ ధర్మంలో ఉందో ఒకసారి గుర్తుంచుకోండి. కాబట్టి అర్జున, అశాశ్వతం అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ స్టేబుల్. కేవలం శాశ్వతంగా ఉండేదే స్టేబుల్. అంటే సత్యమే చిరకాలం ఉంటుంది, అశాశ్వతం ఎప్పుడు చిరకాలంగా ఉండదు. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళనే ఫిలాసఫర్స్ అంటారు. ఎవరైతే నిజమైన తత్వజ్ఞానులు ఉంటారో వాళ్ళు పుస్తకం చదివితే వచ్చే తత్వజ్ఞానం కాదు, వేరే వాళ్ళకి చెప్తే వచ్చే తత్వజ్ఞానం కాదు. సిట్ బ్యాక్, రిలాక్స్, థింక్ అబౌట్ ఇట్. ఇందాక 30 సెకండ్లు మనం అది ప్రాక్టీస్ చేసాం వర్క్షాప్లో. ఇప్పుడు ఇలా కూర్చొని ఆలోచించండి, సత్యం ఏది? నిజమే, నాకు నా పిల్లలు రేపు నన్ను సంతోషంగా ఉంచరు, నా భార్య పిల్లలు, నా భార్య భర్తలు వీళ్ళందరూ కూడా అశాశ్వతము. నేను 50 ఏళ్ల వరకు భగవంతుడు చేయమన్నవన్నీ చేశాను. 50 ఏళ్ల తర్వాత భగవంతుడు నన్ను శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపంలోకి వెళ్ళమన్నాడు. కాబట్టి ఆ స్వరూపంలోకి నేను వెళ్తూ నిజాన్ని సంపాదించుకుంటాను. ఇలా కూర్చొని ఆలోచిస్తూ ఉండండి. ఆలోచిస్తూ ఉంటే మీకు సత్యం తెలుస్తుంది. బయట జనాలతోని అనవసరమైనటువంటి కలయికలన్నీ తగ్గించుకుంటూ ఉండండి. అనవసరమైనటువంటి హంగు, అనవసరమైనటువంటి ఆర్భాటము, అనవసరమైనటువంటి పారాయణలు, ఇటువంటివన్నీ తగ్గించుకుంటూ ప్రశాంత చిత్తంతో భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ శరీరం మాత్రమే నశించేది. ఈ ఆత్మ అనేది ఏదైతే ఉందో అది వేరే వాళ్ళని చంపదు, తను సావదు. ఆత్మ అనేది చిరకాలం ఉంటుంది. ఇది ఎవరి చేత చంపడు అని అనిపించే, ఎవరైతే ఆత్మ చచ్చిపోతుంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటూ ఉంటాడో వాడు మూర్ఖుడు, వాడు అమాయకుడు, వాడు అజ్ఞానుడు. భగవంతుడు వాడిన పదం చెప్తున్నా నేను. ఆత్మని చంపుతుందని
ఆత్మ చంపబడుతుందని. ఈ రెండు ఆలోచించే వాళ్ళు ఇద్దరు కూడా అజ్ఞానులే అంటున్నాడు. దేవుడు చెప్పిన తర్వాత ఇంకా మనకి ఎందుకు క్వశ్చన్? ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు అర్జున. ఈ సత్యాన్ని నువ్వు గుర్తుంచుకో. ఆత్మ అనే దానికి పుట్టుకుండదు. ఆత్మ అనేది ఏంటి? ఒక కంటిన్యూస్ ఎనర్జీ. ఈ ఆత్మకు పుట్టుకుండదు, ఈ ఆత్మకు మరణం కూడా ఉండదు. అది ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు, అంతమైపోదు. అది కారణ శరీరం అంతమవుతుంది, కానీ ఆత్మ అనేది అంతమవ్వదు. ఇది జ్ఞానం. చాలా అద్భుతమైనటువంటి సాంఖ్యంలోకి వెళ్తున్నాం మనం. ఈ ఆత్మ అనేది నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. దానికి వయస్సుతో సంబంధం లేదు. శరీరం నశించిపోయినా అది నశించదు. ఇక్కడితో ఆపుకుందాం మనం. ఈ గొప్ప సందేశము మనం ఆపుకోవాలి. 20 శ్లోకాల్లోకి వచ్చేసాం తెలియకుండానే. వర్క్షాప్ మోడల్ లోపల తెలియకుండానే మనము ఆత్మ అనేది శాశ్వతము, ఆత్మ అనేది ఎలక్ట్రిసిటీ. ఆ ఎలక్ట్రిసిటీ నుంచి నా మొబైల్ని కనుక డిస్కనెక్ట్ చేస్తే, నా మొబైల్ ఫోన్ని ఎలక్ట్రిసిటీ నుంచి డిస్కనెక్ట్ చేస్తే నా మొబైల్ పక్కకు పడేస్తాం. మొబైల్ని మళ్ళీ ఎలక్ట్రిసిటీకి కనెక్ట్ చేస్తే మొబైల్ పనిచేస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? చైతన్యము అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఆత్మ. ఆ ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుంది. మన ఎలక్ట్రిసిటీ అయినా అప్పుడప్పుడు ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ భగవంతుడి చైతన్యం ఎప్పటికీ ఆఫ్ అవ్వదు. కాబట్టి భగవంతుడి చైతన్యం మనలో ఉన్నంత వరకు మనకు చావు లేదు. చావు లేనప్పుడు వేరే వాళ్ళని చంపుతున్నానని మూర్ఖుడిలాగా ఎందుకు ఆలోచిస్తున్నావు? సారీ, అజ్ఞానుడిలాగా ఎందుకు ఆలోచిస్తున్నావు అయ్యా అర్జున అంటున్నాడు. గొప్ప సందేశమా కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఎంత గొప్ప సందేశం ఇచ్చాడు భగవంతుడు. జై శ్రీకృష్ణ. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి. విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. చక్కటి సందేశం తెలుసుకున్నాం. జై శ్రీకృష్ణ. చెప్పండి. లాస్ట్ ఉంటే అంటే ఒక మీరు ఇప్పుడు అన్నారు, తను అడిగిండే ప్రశ్నకు మీకు ఎట్లా తెలుస్తుంది పరిణతి చెందినామా లేదా అనేది. మీరు చెప్పిండేది చాలా నిజం సార్. అంటే మాలోనే మాకు ఒడుదుడుకుల్ని తట్టుకునే క్షమత వచ్చింది సార్. ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కూడా అంటే ఒకటే ఏమనిపిస్తుందంటే మనము క్రిందటి జన్మలో ఏదో చేసుకొని ఉంటాము, అవంతా అనుభవించడానికే ఇప్పుడు ఉంది. సో నో ప్రాబ్లం, ఇవన్నీ తట్టుకోవడానికి మాకు శక్తి అని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నాము. అంతేగాని అంత నీ చేతుల్లోనే పెట్టేసినాము అనే మాట తెచ్చుకుంటూ వస్తున్నాం సార్. ఆ పరిణితి అయితే మాలో చేంజెస్ కనిపిస్తున్నాయి సార్ ఖచ్చితంగా. అండ్ అందరి తరపున కూడా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇంత బాగా ఇప్పటి వరకు మేము ఎవరు భగవద్గీత సారాంశం చెప్తూ విననే లేదు. మీరు చాలా బాగా మాకంతా అదేమి అరటిపండు తొక్క ఒలిచి పెట్టుకున్నట్లుగా అట్లా నీట్ గా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు సార్. చాలా థ్యాంక్స్ సార్. నమస్కారం సార్. జై శ్రీకృష్ణ. కళ్యాణి గారు, కళ్యాణి గారు, సుధామోహన్ గారు ఒకరి తర్వాత ఒకరు. యాక్చువల్ గా ఒక 4 days నుంచి హెల్త్ అసలు బాగుండలేదండి. అయినా సరే అది ఆ ఆత్మానందం ఉన్నారు కదా, మీ వల్ల మాకు తెలుసుకున్న ఆ జ్ఞానం వల్ల శరీరం పడిపోయినా కానీ లేచిన దగ్గర నుంచి ఏదైనా క్లాస్ విందామా, ఇలాంటి మంచి మాటలు విని మనం ఆ బ్రెయిన్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడానికి ఆ ఆలోచనతోనైనా అది నిలబడుతున్నాయి. కనీసం కొంచెం చేసుకొని తినడానికి అనే శక్తి వస్తుంది. అంటే ఎంత స్ట్రాంగ్ గా బ్రెయిన్ మీరు తయారు చేస్తున్నారు అనేది చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్. జై శ్రీకృష్ణ. సుధామోహన్ గారు. ఇది మన సెల్ఫ్ కి ఏంటి బెనిఫిట్ వచ్చింది అని అంటే డెఫినెట్లీ అది చాలా క్రమంగా వచ్చింది. బట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ సిచ్యువేషన్ ని యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేసే శక్తిని మట్టుకు నేను తెచ్చుకున్నాను సార్. ఇప్పుడు ఇంతకుముందు ఇంట్లో కూడా ఆర్గ్యుమెంట్స్ అయ్యేవి, ఏదైనా ఇది కరెక్ట్ అని ఇది కాదని. ఇప్పుడు ఓకే మీరు అంటున్నారు కదా, ఓకే యు ఆర్ ఫైన్, ఐఎమ్ ఫైన్, అంతే. I have started accepting willingly. That is the change which I can see and I'm very happy. Very peaceful. ఎవరు ఏమనుకుంటే అనుకోని, నా షెడ్యూల్ నాది, నా ధర్మం నాది, నేను చేయవలసింది చేస్తాను. ఇంకొకటి ఎవరైనా ఫోన్ చేయకపోతే బాగుండు అనిపిస్తుంది. అది అన్నిటికంటే గొప్ప పరిణతి. చేస్తే రిటర్న్ చేయాలి, కరెక్ట్. చేయకపోతే ప్రాబ్లమే లేదు.
వండర్ఫుల్ ప్రాబ్లం లేదు. అప్పుడప్పుడు ఆత్మీయులు ఉన్నారు, వాళ్ళు ఎంతో ఇదిగా ఉంటారు కనుక అంతే సరిపోతుంది. చేసుకుంటాం. కానీ అంత అటాచ్ అయిపోయే ఇది మటుకు చాలా చక్కగా విల్లింగ్ గా కాన్షియస్ గా బయటకు వచ్చాను జై సార్. శ్రీ కృష్ణ. రియలీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ రియలీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అది క్రమంగా వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. ఓవర్ నైట్ జరగలేదు. బట్ ఈ 2 years మీ సాంగత్యంలోనే అది విన్న కాబట్టి మీరు ప్రతిసారి చెప్తారు. ఎందుకు చెప్తున్నారు అన్నది ఇప్పుడు నాకు అర్థమైంది. ప్రతిసారి ఎందుకు చెప్తారంటే ఎప్పుడో అప్పుడైనా అర్థం అవ్వాలి కదా. ఎస్ అన్నది. జై శ్రీ థ్యాంక్ యూ కృష్ణ. సార్. థ్యాంక్ జై యూ శ్రీ సో కృష్ణ. మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ నేను మళ్ళీ చెప్పకుండా సుధామన్ గారు చెప్పింది నేను కూడా అది దానికి నేను కూడా ఓకే సార్. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. చాలా సార్ నేను చేయడం సేమ్ అది సార్ నేను కూడా చెప్పినట్టు అనుకోండి. వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ. అసలు మీరు అందరికీ అవకాశం ఇవ్వడం కూడా చాలా గ్రేట్ సార్. ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరి సమస్య తీర్చడం ఎక్కడ జరగదు సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెక్కువ థ్యాంక్ యూ. మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు మాట్లాడని వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడని వాళ్ళు ఒకసారి జై శ్రీపాద రామలక్ష్మి గారు మాట్లాడండి. మా అర్జునుడికి కృష్ణుడు చెప్పినట్టు మీరు చెప్తుంటే నిజంగా కళ్ళు మూసుకుని వింటుంటే మీరు కృష్ణుడిలాగే అనిపిస్తుంది. అయ్యో అంత లేదండి, అంత ఇందులో అతిశయోక్తి అస్సలు లేదండి. నిజంగా అసలు లీనమైపోయి ఇంకంతా మీరు చెప్తారు కదా అదేం బాధ ఆ రకంగా వచ్చేసి చాలా ఆనందం వేసేస్తుందండి. మీరు నిజంగా కృష్ణుడిలాగే కనిపిస్తున్నారండి మీరు. జై శ్రీకృష్ణ. ఇందులో సార్ మీలో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే మీరు ఎగ్జాంపుల్ అది కూడా ఆల్ రౌండ్ అన్ని విధాలుగా టచ్ చేయడం అన్నది చాలా విశేషం. చాలా తక్కువ మంది అలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. దానివల్ల ఏంటంటే బోర్ కొట్టదు. ఓకే రియల్ లైఫ్ సిచ్యుయేషన్ లోని ఇట్లా ఉంటుంది. సైన్స్, ప్రకృతి గురించి, సినిమాల గురించి అన్ని రకాలుగా చెప్తారు చూసారా. దానివల్ల చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్. తర్వాత భగవంతుడు మీకు అంత చక్కటి కంఠం ఒకటి ఇచ్చాడు. ఎవరు విన్నా సరే ముగ్ధం అయిపోవలసిందే. అది మొత్తం యథార్థం. నెక్స్ట్ నేనేగా సార్ మా హస్బెండ్ కూడా వింటున్నారు సార్. మా హస్బెండ్ కూడా అట్రాక్షన్ అయిపోయింది అసలు. చాలా అంతా అంటే అలా వింటున్నాం సార్ మేము. జై శ్రీకృష్ణ. అంత ఆచరణ పెడుతున్నాం సార్. మీరు చెప్పినవి సంఘ వివర్జిత అలా అలా కొంచెం వస్తుంది సార్ ఇప్పుడే. జై శ్రీకృష్ణ. జై సార్ డాడ్ ఫుల్ ఫామ్ మా వారు మర్చిపోయారట, ఒకసారి చెప్పమని అంటున్నారు. ఏడ్చద్దు, ధర్మంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, అశోచ్వా ఏడ్చద్దు. ఏడవద్దు. అదే కదా సార్. అంతేనమ్మా. కరెక్ట్. సార్ మా వారు కూడా బాగా ఇట్లా బుక్స్ చదువుతారు సార్. మీ ప్రవచనం అనగానే ఊరికొచ్చి కూర్చుంటారు. బాగా వింటున్నారు. ఆయన కూడా బాగా ఇంట్రెస్ట్ అయ్యారు. చాలా కృతజ్ఞతలు. మీ వల్ల మేము మారుతుంది సార్. మా లైఫ్ స్టైల్ మార్చుకుంటున్నాం మేము. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంకెవరైనా? ప్రతి ఇంట్లో సమస్యలు మీ ద్వారా పరిష్కారం అయిపోతున్నాయి. ప్రతి ఒక్క వారి ఇంట్లో సమస్యలు మీ వల్ల ఇంత జరగడము, పరిష్కారం అవ్వడము యా జడ్జి దగ్గర పోయేదానికి అవ్వదు. ఇక్కడ మాకు జడ్జిమెంట్ కంప్లీట్ అవుతున్నాయి సార్. అన్ని క్లియర్ అయిపోతున్నాయి సమస్యలు ఇంట్లో. జై శ్రీకృష్ణ. గౌరీ కుమారి గారు కళ్యాణ్ స్లోగా మైండ్ లోకి ఇంజక్షన్ లాగా స్థిరపడి స్ట్రాంగ్ అవుతుంది సార్. జై శ్రీకృష్ణ. ఎవరైనా మాట్లాడని వాళ్ళు మాట్లాడతారా? కళ్యాణ్ గారు మాట్లాడారు. ఉన్నది ఒకటి. రెండే రెండండి ప్రపంచంలో. పరమాత్మ, ఆత్మ రెండే ఉన్నాయి. కానీ ఈ ఆత్మ కూడా పరమాత్మకి చేరడానికి, పరమాత్మలాగా మారగలిగే శక్తి ఎలా మనము చేసుకోవచ్చు అనేది రోజు రోజుకి మీరు చెప్తున్న దాన్ని బట్టి మనం అంత పరమాత్మ లెవెల్కి వెళ్ళకపోయినా ఆ సోపానాలని చూపిస్తున్నారు మీరు. మాకు చాలా ధన్యవాదాలు స్వామి. జై శ్రీకృష్ణ. సార్ అది పరమాత్మ ఆత్మ కంటే జీవాత్మ పరమాత్మ కరెక్ట్ కదా? ఎలా అయినా అనొచ్చు. అదే జీవాత్మ పరమాత్మ అనొచ్చు, ఆత్మ పరమాత్మ, అదే తప్పలేదు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మేడం. చెప్పండి మేడం. సెషన్ చాలా బాగుంది సార్. గ్రాడ్యువల్లీ ఆత్మతత్వం గురించి చెప్పబోతారు. అండ్ అగ్రీ విత్ శైలజ గారు విషయం దట్ ఫైనల్స్ అందరూ ఏంటంటే learn that life experience లో కష్టం వచ్చినా సుఖం వచ్చినా దిస్ ఆల్సో షెల్ పాస్. ఇది ఉండదు, క్షణికమే. ఇది ఉండదు, నేర్చుకున్నాం. అది
భగవద్గీత క్లాస్ వినేందుకు ఇంకా మెచ్యూరిటీ అందరికీ ఇంకా ఎక్కువ అవుతుంది సార్. దాని నుంచి కూడా టు ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, అప్రిషియేట్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అది క్లాసుల వల్ల కొంత జ్ఞానం అయితే పొందుతున్నాను. మరి చాలా చాలా జ్ఞానాన్ని సార్. అదే నేను నాకు అదే చెప్తా, అందరూ చాలా బాగా చెప్తున్నారు. మన గుణం అదే, మన మైండ్ మారితే బుద్ధి మారితే మనసు మారితే ఎంత ప్రభావం ఉంటుందో మా అందరిలోనూ కనబడడం ప్రత్యేకంగా మీరు చెప్పే క్లాసుల వల్లే జరుగుతుంది సార్. మాకు అంత చాలా జ్ఞానం పొందుతుంది సార్. మేము చాలా జ్ఞానం పొందుతున్నాం సార్. చెప్తున్నారు మా లోపల ఉన్నది ఇప్పుడు ఎక్కడైనా విన్నా మేము మాకు ఆన్సర్స్ తెలియవండి. ఏంటంటే ఆ లోపల క్వశ్చన్ ఉండిపోవడం వల్ల ఇంకెదరికి వెళ్ళం. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఆ డౌట్ ఉండిపోయిందో దాని మీద పూర్తి పరిపక్వత రాకపోవడం వల్ల ఏమవుతుంది, దాని మధ్యలో వదిలేసే సందర్భాలు నేను అంతకుముందు నా అనుభవంలో కొంతవరకు నాకు తెలిసిన దాంట్లో, అంటే అంతా తెలుసని కాదు, కొంచెంలో అలా డౌట్స్ తో కొన్ని వాటిని మనం ఎదగడం చెప్పడానికి కానీ లేదా మనం అనుసరించడానికి కానీ అవి అవ్వవు సార్. ఇది ఏంటంటే మీరు ఎప్పుడైతే అందరికి మనసులో ఉన్న డౌట్ ని ఎప్పుడైతే క్లియర్ చేస్తున్నారో దాంతో మాకు ఈ విషయం మీద ఇంకా మేము కంపల్సరీ దీన్ని మేము ఖచ్చితంగా చేసుకోగలుగుతున్నాం. మా మనసులో దృఢంగా దాన్ని నిలుపుకోగలుగుతున్నాం. ఎప్పుడైతే నిలుపుకోగలమో ఆచరణ కూడా సాధ్యం అవుతుంది. ఎవరికైనా చెప్పడానికైనా బాగుంటుంది సార్. చాలా అసలు మీ క్లాస్ ఏంటంటే కొన్ని టైముల వల్ల మిస్ అవ్వడం కూడా కొంత బాధగానే ఉంటుంది, కానీ కొన్ని బాధ్యతల వల్ల తప్పట్లేదండి, అంతే తప్ప అసలు మీ క్లాస్ వింటే చాలండి అన్ని అనారోగ్యాలు పోతాయి సార్. అంటే నేను అనేది మన శారీరకమే కాదు మానసికంగా కూడా రెండు కూడా పోతాయి. అది ఇంకొక చిన్న డౌట్ సార్. అది ఏంటంటే ఇప్పుడు మనం ఈ ధర్మంగా అర్థాన్ని మనం కామాన్ని మనం అనుసరించేటప్పుడు మన యొక్క మోక్ష సాధనకి మనం దాన్ని ఎంతవరకనే చెయ్యాలి? అంటే ఇప్పుడు అందులో మోక్ష సాధన చేయడం వల్ల కూడా, అంటే నేను అనేది దేవుడు పూజించడం అను లేకపోతే ఏయో పారాయణాలకు వెళ్ళడమను అలాంటివన్నీ మానేయాలా, లేకపోతే ఎంతవరకు మన మాటని, అంటే మరి మన సాధనలో భాగమే కదా అవి కూడా. అవును. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పారాయణలు, నోములు, వ్రతాలు ఇవన్నీ కొంతవరకు సోషల్ రిలేషన్స్లో మనకు కావాలి అనుకున్నంత వరకు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30-40 years అది చేయడం ఓకే. కాకపోతే ఏమవుతుందంటే అదే భగవంతుడు అనుకున్నాం అనుకోండి, అందులోంచి బయటపడడం కష్టం. ప్రాబ్లం ఏంటంటే అదే భగవంతుడు అనుకుంటే అందులోంచి బయటపడడం తప్పు. ఉదాహరణకి ఇంట్లోపల దేవతార్చన చేస్తున్నాం అనుకోండి, ప్రతిరోజు దీపం పెట్టడం అవసరమా లేదా పక్కన పెట్టేయండి. కనీసము భగవంతుడితో ప్రతిరోజు కొంత కనెక్షన్ టైం పెట్టుకుని ఆ కనెక్షన్ టైంలో భగవంతుడి మీదే ఫోకస్ చేస్తే మనకి ఇనీషియల్గా 50 ఏళ్ళు వచ్చే వరకు సరిపోతుంది. అయితే బయట దేవాలయాలకు వెళ్ళాలి, తీర్థయాత్రలకు వెళ్ళాలి, ప్రకృతిని చూడాలి. ప్రకృతిని చూసినప్పుడే మనము భగవంతుడిని రియలైజ్ అవ్వగలుగుతాం. దేశం మొత్తం ట్రావెల్ చేయండి. నేను 3 సార్లు మన దేశం మొత్తము ట్రావెల్ చేశాను. 3 సార్లు. నేనేమంటున్నానంటే కొన్ని ప్రదేశాలు 15 సార్లు 20 సార్లు వెళ్ళిన సమయం ఉంది. సమయం అంతా లగ్జరీస్ మీద కాకుండా యాత్రలలో స్పెండ్ చేయండి. చేస్తే అప్పుడు ప్రతి చోట కూడా భగవంతుడి రూపం కనిపిస్తుంది, భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి వైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది. ఇందాక నేను ఎన్ని చెప్పానో చూడండి ఒకసారి. అటు పోలార్ బేర్స్ గురించి వాటి గురించి చెప్పాము, ఇటు హిమాలయస్ గురించి మాట్లాడుకున్నాము, ఇటు సబ్మెరీన్స్ గురించి మాట్లాడుకున్నాము. మనము ఎన్నో విషయాలని తెలుసుకోవాలంటే ముందు కాస్త చుట్టుపక్కల చూస్తూ ఉండాలి. అంటే ఏంటంటే మనం ఎంతసేపు ఒక చీకటి గది లోపల కూర్చునే బదులుగా బయటకు వచ్చి వెళ్తున్న చూడాలి. చూస్తే భగవంతుడి యొక్క స్వరూపం అన్ని చోట్ల ఆశ్చర్యంగా కనిపిస్తూ ఉంటుంది. నేను మొట్టమొదటిసారిగా హిమాలయాస్కి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయాను. స్టెప్ ఫార్మింగు అవన్నీ చూస్తుంటే నేను ఆశ్చర్యపోయాను, ఏహో ఇలా కూడా చేస్తారా అని. చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్యాము, అక్కడ ఉన్నటువంటి నీళ్లు, ఉత్తరాఖండ్ లోపల మీరు చూసినట్లయితే ఒకవైపు అంతా కొండలు, లోయలు, ఒకవైపు ఇటువైపు కొండ, ఇటువైపు లోయ, ఇటువైపు కొండ, ఇటువైపు లోయ. ఎవడైనా ఇంటికి డిన్నర్కి పిలిచాడు అనుకోండి, అరే మా ఇంటికి రారా అని చెప్పి పిలిచాడు అనుకోండి, చచ్చినట్టే మనం 3 కొండలు దిగాలి, 4 కొండలు ఎక్కాలి, ఒకే విలేజ్. సో బొజ్జ తగ్గిపోతుంది. సో అంటే ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు ఉన్నటువంటి జీవన విధానం చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. భగవంతుడి యొక్క సృష్టిలో ఉన్న వైవిధ్యాన్ని మనం గుర్తించగలుగుతాం. కాబట్టి ఈ యాత్రల ద్వారా అంటే ఏం చేయాలి, 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఏం చేయాలి అంటే
ఈ తీర్థయాత్రలలో కేవలం భగవంతుడే కాకుండా ప్రకృతిని మనం గుర్తించాలి. ప్రకృతిలో భగవంతుని గుర్తించినప్పుడు ఏమవుతుందంటే మనకు చాలా సులభం అవుతుంది. కాబట్టి యాత్రల ద్వారా భగవంతుని ఎక్కువ తెలుసుకోవాలి. మళ్ళీ ఈ యాత్రలు కూడా గుంపులో గోవిందతోటి జనాలతో వెళ్ళామనుకోండి, వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళు ఎంజాయ్ చేయరు, మనం ఎంజాయ్ చేయలేరు. నాకు ఈ రూమ్ కావాలంటే నాకు ఆ రూమ్ కావాలంటారు. మేము ఒకసారి అలాగే ముక్తినాథ్కి వెళ్ళాము ఒక గ్రూప్లో. వెళ్తే ఆ గ్రూప్లో ఇదే ప్రాబ్లం వచ్చింది. నాది ఈ రూమ్ కావాలి, నాకు ఆ రూమ్ కావాలి, గోల 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 గోల. వీలైనంత వరకు సొంతగా ప్లానింగ్ చేసుకుని వెళ్ళగలిగితే ఉత్తమం. లేకపోతే గ్రూప్స్తో కూడా వెళ్ళండి, తప్పేమీ లేదు. వీలైనంత వరకు గొడవలలో భాగం కాకుండా ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి అవుతుంది. ఇప్పుడు మేము కైలాస మానసరోవర్ వెళ్ళినప్పుడు అలాగే వాడు కావాలని చెప్పి లాస్ట్ మినిట్లో మమ్మల్ని ఒక చోటికి మార్చాడు. మొత్తం 80 మందిని సుమారుగా. అవుతాయి, కొంత డిస్టర్బెన్సెస్ అవుతాయి. అందుకే గుంపులతో కొద్దిగా తగ్గించుకుంటే బెటరు. ఎందుకంటే మనలోనే పరిణతి ఉన్న జనాలు అందరూ వస్తారని లేదు. కొంతమంది గొప్ప చెప్పుకోవడానికి వస్తారు. నేను మానస సరోవర్కి వెళ్ళాను గొప్ప చెప్పుకోవడానికి, మానస సరోవర్లో గొప్ప చెప్పుకోవడానికి. ఆ ఆనందం మన గంగా నది మానస సరోవరంలో పొంగుతుంది. ఆ పొంగినటువంటి నీళ్లు ఓవర్ఫ్లో అయ్యి గంగోత్రి దగ్గరికి వస్తాయి. జస్ట్ ఇమాజిన్, ఎక్కడ టిబెట్, ఎక్కడ మనకు ఈ గంగోత్రిలో గంగా ఉత్రి అంటున్నాం, గంగ దిగింది అంటున్నాం. కానీ అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది? మానస సరోవరంలోంచి వచ్చింది. బ్రహ్మ మనసులోంచి వచ్చిన సరోవరము. అందులో ఉన్నటువంటి అంత పవిత్రమైన నీళ్ళు ఎక్కడివి? ఆ స్వచ్ఛత ఎక్కడిది? అందులో ఉన్న హంసలకి ఆ చల్లదనంలో ఎందుకు ఏమీ కావడం లేదు? అర్ధరాత్రి నా టెంట్లోంచి బయటకు వచ్చేసరికి చల్లటి గాలి, -10 డిగ్రీలు ఆ రోజు టెంపరేచరు. చల్లటి గాలి. ఎదురుగా చూసేసరికి కైలాస పర్వతం కనిపిస్తోంది. ఇటు చుట్టూరా చూస్తున్నాను, ఎక్కడ చూసినా కొండలే. కొన్ని కిలోమీటర్ల వరకు ఎవరూ లేరు, నేను ఒక్కనే. ఆ గాలిలో ఇటువైపు భగవంతుడి పాదాల కింద నేను అలా చూస్తూ ఉంటే ఒక్కసారి ఊహించుకోండి ఆ పరిస్థితి ఎంత అందంగా ఉందో ఊహించుకోండి. ఆ తెల్లగా మెరుస్తున్నటువంటి వెన్నెలలో ఆ రోజు నా పుట్టినరోజు అవడము, అదే రోజు నాడు పౌర్ణమి అవడము ఆ సంవత్సరం సంభవించింది. అలా చూస్తూ దాన్ని అలా ఉండిపోయాను. ఇలా చుట్టూరా చూస్తున్నాను. భగవంతుడా, నీ సృష్టి ఎంత పెద్దది. నా జీవితం ఎంత చిన్నది, మన జీవితం ఎంత, ఒక చిన్న దెబ్బకు మన జీవితం కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి మనలో ఉన్న ఆత్మని గుర్తించినట్లయితే దేనికి కొలాప్స్ అవ్వము. అలా భగవంతుడి శక్తిని గుర్తించడానికి మనము ఈ తీర్థయాత్రలు చేస్తాము. మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే, తీర్థయాత్రలు చేయడం ద్వారా, దేవాలయాలకు వెళ్ళి ధర్మబద్ధంగా ఉండడం ద్వారా, జీవితంలో ధర్మబద్ధమైనటువంటి నడవడం ద్వారా, వేరే వారికి సహాయం చేయడం ద్వారా, మనుష్య పూజలు అవి చేయడం ద్వారా, పితృకార్యాలు పెద్దలకు గౌరవించడం ద్వారా మనం ఏంటంటే జీవితాన్ని ఒక గాడిలో పెట్టుకుంటాము. 50 ఏళ్ళ తర్వాత పిల్లలు కాస్త సెటిల్ అవుతూ ఉంటే మన బాధ్యతలను తగ్గించుకుంటూ సమాజానికి దూరం అవుతూ ఉండాలి. ఎందుకంటే ఎప్పటికైనా సమాజానికి దూరం అవ్వాల్సిందే, ముందరి నుంచి అలవాటు కావాలి. సినిమా లోపల హీరోయిన్ ఏం చేస్తుంది? ప్రేమాభిషేకం సినిమాలో హీరోయిన్ ఏం చేస్తుంది? హీరో వాడు తన క్యాన్సర్ ఉంది అని తెలియగానే అప్పుడు ఏం చేస్తాడు? హీరోయిన్కి తనకు చెడ్డ అలవాట్లు ఉన్నట్టుగా చూపిస్తాడు. అప్పుడు అంటే తనంటే మనసు విరిగిపోతుంది. అప్పుడు తను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది అన్నట్టుగా. అవునా కదా? ప్రేమాభిషేకం అయితే చూసారు కదా అందరూ. అదేవిధంగా మనం ఏంటంటే సమాజంలో ఎప్పటికైనా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే కొత్త బంధాలని మనము ముడిపడడానికి ఇష్టపడము. కొత్త బంధాలతో మనము ముడిపెట్టుకోము. ఎందుకంటే ఏ రోజు ఆ దారం తెగుతుందో తెలియదు, ఏ రోజు ఈ సమాజంతో ఉన్న బంధం తెగుతుందో తెలియదు. మనం తెంచుకోకపోతే బలవంతంగా బాధగా వదిలేసి వెళ్ళాలి వీటన్నిటినీ. ఆ సత్యాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. జై శ్రీకృష్ణ. సార్, చక్రలక్ష్మి గారు చెప్పండి. నేను కప్లిగేట్ నుంచి మీ క్లాసులు ఫాలో అవుతాను సార్. అంటే నాకు అప్పటి వరకు గురువాయూర్ అని మీ మాటల్లో వినడంగా నాకు ప్రత్యేకంగా తెలుసు సార్. అంటే నారాయణకి నేను తెలుసు కానీ మొన్న అన్ఎక్సెప్టెడ్గా ఇక్కడ బాబుని కాలేజ్ జాయిన్ చేయడానికి వెళ్ళాను సార్. మా గురువు గారు చెప్పారు గురువాయూర్ అంటారు వెళ్ళాను సార్. కానీ నాకు ఆ స్థలం గురించి పూర్తిగా తెలియకపోయినా బాగా అయింది సార్. స్వామి గురువు గారు చెప్పారు చూడాలి అన్న ఆస్తి వెళ్ళాను. కానీ ఆ రోజు ఏకాదశి కూడా అయింది సార్. ఈవినింగ్ దర్శనం చాలా బాగుంది. అందుకేనా స్వామి ఇలా చెప్పేవారు ఆయన. ఏంటో దాని గురించి నాకు పూర్తిగా తెలియదు సార్. గురువారి గురించి మీరు చెప్పిన మాటల్లో వినడం తప్పించి, కానీ ఆ ఫీలింగ్ బాగుంది సార్. జై శ్రీకృష్ణ. అనుకోకుండా వెళ్ళామండి. అసలు గురువాయూర్ వెళ్దామని వెళ్ళలేదు సార్. మేము వేరే కాలేజ్ పని మీద వెళ్ళాము. అది కరెక్ట్. ఇవి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ చూస్తుంటే బాగా అనిపిస్తుంది. చెప్పండి. సారీ చెప్పండి.
మీ మాటల ద్వారా వినడం వల్ల వెళ్ళాలి త్రిశూరు మీరు చెప్పేవారు చాలా త్రిశూర్. సార్లు అటు వెళ్తే అది చెప్పారు అసలు వెళ్దాం అసలు ఏంటి అని అంటే నాకు చాలా బాగా అనిపించింది సార్ ఫీలింగ్. వండర్ఫుల్ థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గురువారి గురించి అసలు బ్రీఫ్ గా నారాయణ భట్టాద్రి ఇది అన్నారు 2 లైన్స్ లో అర్థం నాకు. అది మనకు అంటే గురువు వాయువు అని అనుకుంటాం కదా, గురువు వాయువు. గురువు అంటే ఎవరు? బుద్ధికి సంబంధించిన వారు. వాయువు అంటే ఎవరు? ప్రాణానికి సంబంధించిన వాళ్ళు. వాయువేగం మనోవేగాలు అంటాం. వాయువేగం అంటే వాయువు, మనోవేగం అంటే గురువు. ఈ రెండు జీవితంలో ముఖ్యము. ఈ ఇద్దరూ కలిసి అక్కడ శ్రీకృష్ణుడి యొక్క 3 అవతారాల పాటు వచ్చినటువంటి విగ్రహాన్ని శివుడి యొక్క పర్మిషన్ తీసుకుని గురువాయూరు లోపల స్థాపించారు. అందుకోసమని ఆరోగ్యానికి ముఖ్యమైనటువంటి శక్తిగా ఈ మహానుభావుడు నారాయణ భట్టాద్రి గుర్తించి ఆయన ఆలయంలో కూర్చుని నా రోగం ముందు తగ్గించకపోతే నేను ఇలాగే పాటలు రాస్తూ ఉంటాను అని చెప్పేసి 1000 శ్లోకాలు రాసేసాడు. భాగవతాన్ని ముట్టుకున్నాడు ఆయన. ఎందుకు భాగవతాన్ని ముట్టుకున్నాడు? మిగతా పురాణాలు టోటల్లీ చెప్పలేము అది ఎవరు రాశారు అనేవి, కొంతవరకు కొన్ని అసింగ్దద్ద ఇంకా ఉంది అక్కడ. కాబట్టి ఆయన ఏంటంటే భారతాన్ని ముట్టుకుని దాన్ని క్లుప్తంగా రాయడం వీలైందనమాట. ఆ గురువాయూర్ అనే ప్లేస్ లోపల మాత్రమే ఈ జనమేజయుడు అంతకుముందు తనకు వచ్చినటువంటి రోగాలను వాటిని కూడా తగ్గించుకున్నాడు అని చెప్పేసి ఒక ప్రతీతి అన్నమాట. కాబట్టి ఆరోగ్యంల కోసము తర్వాత శ్రీకృష్ణుడి యొక్క మూల విగ్రహము అక్కడ ప్రతిష్ఠించారు. ఎవరు ప్రతిష్ఠించారు? ఉద్ధవుడు. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్తే ఉద్ధవుడు తీసుకెళ్ళి గురువుకి వాయువుకి అప్పచెప్తారు. శ్రీకృష్ణుడికి ఎవరు చెప్తారు? వాళ్ళ నాన్నగారు ఎవరు? వసుదేవుడు చెప్తాడు. ఇది 3 తరాలుగా మా దగ్గరే ఉంది, నువ్వు మాకు 3 సార్లు జన్మనెత్తావు, ఇక 3వ జన్మ, ఇంకా నువ్వు ఈ విగ్రహాన్ని ఏం చేయాలంటే అయిపోయింది, కలికాలం వచ్చేసింది, దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించి జనాలకి యోగా అనేది మరి యోగా ఎట్లా నేర్పిస్తావు నువ్వు గురువాయూరులో ఉంటే అంటే, లేదు నా డిసైపుల్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన లోపల నేను ఉంటాను, ఆయన పేరు మైత్రేయుడు అని ఆ మైత్రేయుడు రూపం లోపల యోగ విద్యని మనకు అందించాడు. జై శ్రీకృష్ణ. మైత్రేయుడే మనకు మనం భాగవతం చెప్పుకున్నప్పుడు మైత్రేయ విదురుణ సంభాషణలే మనము తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. అందరూ చాలా శ్రద్ధగా విన్నారు, చాలా శ్రద్ధగా అన్ని విషయాలని తెలుసుకున్నారు. భగవంతుడిలాగే మనందరికీ కూడా తనని గురించి తెలుసుకునే శక్తిని ఇవ్వాలని, ఆ భగవంతుడే మనకు మార్గాన్ని కూడా చూపించాలని, సైన్స్ చదివేంత మాత్రాన భగవంతుని నెగ్లెక్ట్ చేయకూడదని, ఎంత ఎక్కువ సైన్స్ చదివితే అంత ఎక్కువ మనం భగవంతుని గుర్తించడం మొదలవుతుందని, మన గ్రంథాలలో వాటిలో ఏం చెప్పారు అనే విషయాన్ని మన అధ్యయనం ద్వారా మనం ఇంకా బాగా తెలుసుకోవచ్చని, తెలుసుకున్న సత్యాన్ని వదిలేయకూడదని, ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని రకాలగా మనని వెనకకు లాగినా, ఎందుకంటే ఈ మార్గంలో 2 అడుగులు ముందుకేస్తే 10 అడుగులు వెనక్కి వెళ్తాం. కాబట్టి ఈ మార్గంలో ఉన్నంత వరకు వేరే వాళ్ళ ద్వారా అనవసరమైన చెడు ప్రభావితం కాకుండా జాగ్రత్త పడాలి. ఈరోజుకి ఇక్కడ మనం ముగించుకుందామా? ఇంకా మళ్ళీ రేపు లలితా సహస్రనామము టీవీ మణి గారు చెప్పండి. నిన్నటి క్విజ్ లో ఒక డౌట్ వచ్చింది సార్. దేవదత్తం అనేది మన గొంతు మనము ఇది దేవుడు ఇచ్చింది అనుకున్నాం కదా, కరెక్ట్ కరెక్ట్. అది అర్జునుడికి ఎవరు ఇచ్చారు అనేది డౌట్ వచ్చింది. ఇంద్రుడు ఇచ్చాడు. ఇంద్రుడు తనకు దేవదత్తం అనే శంఖాన్ని ఇచ్చాడు. మిగతా శంఖాలు ఎవరిది వాళ్ళవే మామూలుగా తయారు చేసుకున్నది. ఈయన మన శ్రీకృష్ణుడిది మాత్రము పంచజనుడు అనేటటువంటి రాక్షసుడి యొక్క ఎముకతో తయారైనటువంటిది. ఈ అర్జునుడిది వీళ్ళిద్దరివి మాత్రమే మనకు స్టోరీస్ ఉన్నాయి. మిగతా వాళ్ళవి ఏంటంటే కేవలం పేర్లు. ఆ పేర్లు అంటే అనంత విజయం అంటే ఏంటి, సుఘోషం అంటే ఏంటి, మణిపుష్పకం అంటే ఏంటి, పేర్లు అవి. అంటే ఆ పేర్లు దేన్ని సూచిస్తాయి అంటే చక్కటి వాయిద్యాలను సూచిస్తాయి. చక్కగా ఈయనని విజయాన్ని సూచిస్తాయి. కరెక్ట్ 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 కరెక్ట్. క్విజ్ లో ఒక ఆవిడ చెప్పారండి ఇంద్రుడు ఇచ్చాడని, మాకు అది తెలీదు. ఓకే ఓకే. ఇంద్రుడు ఇస్తాడు. ఇంద్రుడికి ఈయన యుద్ధంలో వాళ్ళు దేవతలకు అసురులకు యుద్ధం జరుగుతున్నప్పుడు చాలామంది భూలోకం నుంచి ఆ రోజుల్లో వెళ్ళి దేవతలకు సపోర్ట్గా వెళ్తూ ఉండేవాళ్ళు చాలామంది. ఇప్పుడు ఈవెన్ నహుషుడు వెళ్తాడు, ఇట్లా చాలామంది ఆ రోజుల్లో ఏంటంటే అక్కడికి ఇక్కడికి ఫ్లైట్లో మనం ఎలా అయితే వెళ్తున్నామో అలా వెళ్ళేది ఉంది. ఒక్క కలియుగం వచ్చిన తర్వాత ఇది ఆగిపోయింది. గంధర్వులు మన దగ్గరికి వచ్చేవాళ్ళు, గంధర్వులు మనతో రెగ్యులర్గా కంటిన్యూస్గా మాట్లాడుతుండేవాళ్ళు. మన
కాళిదాసు నుంచి మొదలెట్టి దాదాపుగా అందరు సంస్కృత కవులు కూడా గంధర్వులు ఏ విధంగా మన దగ్గరికి వచ్చారు, ఏ విధంగా వాళ్ళు గంధర్వులు, విద్యాధరుడు వీళ్ళందరూ ఏ విధంగా భూలోకానికి వస్తుండే వాళ్ళు, ఇవన్నీ కూడా రాశారు. వాళ్ళు పెళ్ళిళ్ళు కూడా చేసుకునేవాళ్ళు. ఈ లోకం వాళ్ళు ఆ లోకం వాళ్ళని పెళ్ళిళ్ళు కూడా, అంటే ఒక భువనంకి ఇంకొక భువనానికి మధ్య సంబంధాలను కూడా మనం చాలా కావ్యాలలో తెలుసుకుంటాం. సార్ ఇప్పుడు గంధర్వులు మామూలుగా అప్పుడంటే వేరే గంధర్వులుగా అనుకునే వాళ్ళం. ఇప్పుడు పెద్ద పెద్ద సంగీత విద్వాంసుల్ని గాన గంధర్వులు అంటారు. అంటే ఆ రకంగా గంధర్వులు ఈ రూపంలో వచ్చారనుకో. కాదు గాన గంధర్వులు అంటే ఊరికే వాళ్ళు బాగా పాడతారని. గంధర్వులు గాత్రానికి ఎక్కువ గొప్ప వాళ్ళు అనమాట. గాత్రానికి, ఉద్యానవనాలు నిర్మించడానికి. ఈయనని కూడా అంటారు, మన బాల సుబ్రహ్మణ్యాన్ని కూడా అంటారు. కరెక్ట్. అలా ఊరికే గంధర్వుడు లాంటి పాట పాడారు అంటారు అంతే. కానీ దానికి వాళ్ళు గంధర్వుల రూపంలో వచ్చారు. ఉంటాయి, ఎందుకుండవు? ఉంటాయి. వాళ్ళు పుట్టుండొచ్చు గంధర్వులాగా కూడా. గంధర్వులే మనుష్య జన్మ ఎత్తుండొచ్చు, అందులో ఏమీ ఇది లేదు. కానీ వాళ్ళు గంధర్వులు అని చెప్పడానికి మన దగ్గర ఏం ప్రూఫ్ లేదు. వాళ్ళు బాగా పాడతారు కాబట్టి వాళ్ళని గాన గంధర్వులు అన్నారు. అది అలాగా చెప్పారు, అలా చెప్పారు. తప్పలేదు, వాళ్ళని అలా అంటే తప్పేమీ లేదు. ఉన్న వాళ్ళలో వాళ్ళు బెస్ట్ సింగర్స్ కాబట్టి అంటే తప్పేమీ లేదు. కానీ వాళ్ళు రూపంలో ఎత్తారా, ఎత్తచ్చు. ఎందుకంటే గంధర్వులు మనుషుల్లాగా ఎత్తచ్చు. మనుషులు గంధర్వులు అవ్వచ్చు, మనుషులు చీమలు అవ్వచ్చు, మనుషులు దోమలు అవ్వచ్చు, మనుషులు గడ్డిపోచలు అవ్వచ్చు. ఎవరు ఏ జన్మ అయినా ఎత్తవచ్చు. వాళ్ళు అనుభవించవలసినటువంటి ప్రారంభం ప్రకారంగా ఏ జన్మలైనా ఎత్తచ్చు అన్నమాట. జై శ్రీకృష్ణ. మంచి చేసిన వాళ్ళకి, అపకారం చేసిన వాళ్ళకి మనం మంచి చేసిన, మనం మంచి చేసిన వాళ్ళు మనకి అపకారం చేస్తారు అంటే అది మన ప్రారంభ కర్మ వల్ల కూడా వాడు పూర్వజన్మలో వాడికి మనం చూసుంటాం. కొంత అయి ఉండవచ్చు. కొంత ఏంటంటే మన ఒకటేంటంటే ప్రారంధం ఏది, సంకల్పం ఏది, అంటే ఫేట్ ఏది, ఫ్రీ విల్ ఏది అని కరెక్ట్గా చెప్పడం కష్టము. మన పరిణతి తెచ్చుకోవడమే ఫ్రీ విల్ అని చెప్పేసి మనం అనుకోవాలి. అది పూర్వజన్మలో మనం వాడిని ఏదో అన్నాం కాబట్టి వాడు ఈ జన్మలో అన్నాడు అనేది ఒకటి. రెండవది ఏంటంటే ఏమీ లేకుండా నేను ఖాళీగా ఉన్నాను, ఎవరినో ఏదో అనాలి, వేరే వాడిది మార్గం తప్పుందని చెప్పాలి, వేరే వాడిని ఇన్సల్ట్ చేయాలి, అక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు. మన దగ్గర చాలామంది ఉంటారు చూడండి. మనకు అపార్ట్మెంట్స్లో కనిపిస్తారు, మనకు కాలేజీలలో కనిపిస్తారు, ఆఫీస్లలో కనిపిస్తారు. అవి ఏవైతే ఉంటాయో అవి అన్ని పూర్వజన్మ వల్ల నేను అనుకోను. ఎందుకంటే మన నోటికి ఆకతాయితనం, నోటి దూల, ఖాళీగా ఉంటారు. కొంతమంది ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉన్న వాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తారు. ఊరికే నేను రెచ్చగొట్టి నీకేం తెలుసు, వాళ్ళు ఇలా అన్నారు తెలుసా, వాళ్ళు అలా అన్నారు తెలుసా అనుకుంటూ చెప్తూ ఉంటారు. చెప్తూ ఉన్న వాళ్ళకి ఏం చేయాలి మనము? అసూయ వల్ల ద్వేషం వల్ల అన్ని రకాలుగా. అప్పుడు ఏం చేస్తారు? ఈ ఈర్ష్య అసూయల వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మన పైన ద్వేషాన్ని డెవలప్ చేసుకుంటారు. డెవలప్ చేసుకుని మనకు వ్యతిరేకంగా వెళ్ళాలి. అప్పుడు మనం ఏం చేయాలి? నవ్వుతూ ఊరుకోవాలి. నవ్వుతూ ఊరుకున్నాం అనుకోండి, మనకి ఏ రకమైన ఇబ్బంది కాదు. చాటుగా అనుకున్న వాళ్ళకి మన పాపాలు సున్నితంగా ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి ఏంటంటే మనము ఎక్కువ అనుభవించకుండానే మన ప్రారంభం తీరిపోతుంది. కాబట్టి మనల్ని ఎవరైనా చెడుగా అనుకుంటున్నారు అంటే మనం వాళ్ళకి వెళ్ళి జవాబు ఇవ్వకూడదు, అనుకోండి అని చెప్పాలి. వాడు ఎవరైనా చెడుగా అనుకుంటాడంటే వాడికి ఇంకో 10 రూపాయలు ఇచ్చి ప్లీజ్ ఇంకొక 2 రోజులు నన్ను చెడ్డగా అనుకోవా అని చెప్పి అనాలి. సో అప్పుడు ఏమవుతుందంటే వాడు ఇంకో 2 రోజులు తిట్టుకుంటాడు. వాడు తిట్టుకుంటుంటే మనం నవ్వాలి, తిట్టు ఇక కాస్త తిట్టు అని చెప్పి నవ్వుకోవాలి. అలా అవతల వాళ్ళు మన గురించి చెడుగా చెప్పుకుంటున్నారు అంటే మనం సంతోషించాలి. అలా చేసి చూడండి మీరు కొన్నాళ్ళు. ఎవరైనా మనల్ని తిట్టుకుంటున్నారు అంటే మీరు సంతోషించి చూడండి. ముందేమో మీరు రావాలి. సమాజంలో మనల్ని ఎవరైనా తిట్టుకుంటున్నారు అంటే మీరు సంతోషించాలి. ఏంటంటే అమ్మయ్య నా పాపాలు వీళ్ళు సులభంగా తీసేసుకుంటున్నారు, నేను ఎంతో కష్టపడి ఎంతో దారుణంగా అనుభవించిన పాపాలన్నీ వీళ్ళకి వెళ్ళిపోతున్నాయి, వదిలేసేయండి. అప్పుడు ఇంకా వదిలేయండి. మన ప్రారంధాన్ని వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు మనం ఏమీ కావాలని కోరుకోము, కానీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అది మన తప్పేం లేదు, వాళ్ళ తప్పు, వదిలేయాలి. అండ్ మనం సంతోషంగా ఉన్నాం అనుకోండి, మన మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది, మన శరీరం ఆనందంగా ఉంటుంది. కాబట్టి ముందు మనం ఉండాల్సింది దుఃఖపడకూడదు. చెప్పండి. అంతే. దట్ ఈస్ ద ఆన్సర్. సొల్యూషన్ అదే. భగవంతుడు చెప్పేది ఏంది? బాధపడేవాడెవడు నా బంధువు కాదు, దుఃఖపడేవాడెవడు నా బంధువు కాదు. ఉండడం కూడా కరెక్ట్. శ్రీవాణి గారు ఏదో రకంగా బాధ పెట్టాలనే ఆలోచనే ఉంటుంది సార్ బయట వాళ్ళకి. కరెక్ట్. వాళ్ళని కాదు. ఒక్కని శ్రీవాణి గారు చెప్పండి, కంటిన్యూ అవ్వండి. శ్రీవాణి గారు. మన వాళ్ళని సార్ మామూలుగా ఎవ్వరు పరిచయము అంటే పాత పరిచయాలు కొత్త పరిచయాలు ఎవరైనా కానీ సార్
మనం కొంచెం సంతోషంగా హ్యాపీగా ఉన్నాము అంటే మనం నేను అసూయతో గానీ లేదంటే బంధుత్వంతో గానీ ఎట్లనన్నా కానీ మనం ఏదో ఒక రకంగా కొంచెం మానసికంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలే ఎక్కువ కనిపిస్తుంటాయి. కరెక్ట్ కరెక్ట్. మనం వాళ్ళ జోలికి పోకుండా కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా మనం అంటనే ఉంటారు. కాబట్టి ఏం చేయాలి, మనము కానీ అది సంతోషంగా మన ఉండాలి. మనసులో కూడా సార్ ఒక విషయం సార్, మన మనసులో అది అంటే ఆ బాధ మన మనసులో నుంచి వెళ్ళిపోవాలి సార్ అసలు. కానీ మనం ఎంత ఒక్కొక్కసారి భగవంతు నామం పట్టుకున్నా అది మనకు తెలియకుండా మనసులో బాధ కలుగుతుంటుంది సార్. అది అదే తగ్గించాలి. బాధపడ్డప్పుడల్లా మీరు ఏం గుర్తిస్తారంటే, బాధపడ్డప్పుడల్లా ఏం గుర్తిస్తారంటే ఇది భగవంతుడి మార్గము కాదు. బాధపడితే నా దగ్గర నుంచి భగవంతుడు వెళ్ళిపోతాడని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఏమనుకుంటారు, బాధపడస్తే అయ్యి తప్పు బాధపడకూడదు అని చెప్పేసి బాధపడకండి. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, అర్జునుడికి కొడుకు చనిపోయాడు, వంశమంతా ఒక్క నిమిషం వంశమంతా కూడా పోయింది, కొడుకు చనిపోయాడు, కొడుకులు చనిపోయారు, బంధువులు చనిపోయారు, బావగారులు చనిపోయారు, మామలు చనిపోయారు, అందరూ చనిపోయారు. శ్రీకృష్ణుని ఒక్కసారైనా ద్వేషించాడా అర్జునుడు? ఆలోచించండి. ఇదొకటే మాట. అర్జునుడికి వచ్చిన పెద్ద కష్టము యుద్ధం, ద్వేషించలేదు, ఆ దేవుణ్ణి బాధ పెట్టలేదు, ఏమనలేదు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్నావు. నేను ఈ ఇస్కాన్ వాళ్ళది ఒక చిన్న వీడియో ఏదో చూశాను కొన్ని రోజుల కింద. అందులో అతను ఏమంటాడు, దేవుడా నువ్వు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, నాకు ఒకటే ఆప్షన్ ఉంది. నీ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి తెలుసా? నన్ను ధనవంతుని చెయ్యి, నన్ను పేదవాడిని చెయ్యి, నన్ను సుఖంలో పెట్టు, దుఃఖంలో పెట్టు, నన్ను పాతాళంలోకి తోసేయి, నన్ను స్వర్గం ఎక్కించు. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నాకు ఒకటే ఆప్షన్ ఉంది. ఏంటి తెలుసా? నిన్ను శరణు వేడడం. భగవంతుడిని శరణు వేడడం ఒకటే ఆప్షన్ మనకు. భగవంతుడికి 2 ఆప్షన్స్ ఉండవు, కానీ మనకు ఒకటే ఆప్షన్ ఉంది. ఏంటంటే మనము భగవంతుడి స్వరూపం అని తెలుసుకుంటూ ఆ భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవడమే శరణు, ఆత్మశరణు. ఎప్పుడైతే మనం భగవంతుడిని శరణు కోరుకుంటూ ఉంటామో అప్పుడు మనకు వచ్చిన కష్టాలు నష్టాలు ఇవేమీ ఉండవు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినవి. అర్జునుడు చేసింది అదే. ఎప్పుడూ తను తిట్టలేదు కదా, సరిగదా? కృష్ణుడిని ఇంకెక్కువ రోజులు ఉంచుకుంటారు వీళ్ళ దగ్గర. కృష్ణుడు వెళ్ళిపోతా అంటే గోల చేసి ఉంచేసుకుంటారు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు? దుఃఖం మన స్వరూపం కాదు. ఏది దేర్ ఆర్ నో యాక్సిడెంట్స్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ఇది మనం చాలాసార్లు తెలుసుకున్నాం. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఏంటంటే యాక్ట్స్ ఆఫ్ గాడ్, ఇవన్నీ కూడా దేవుడు యొక్క కార్యాలు. జై శ్రీకృష్ణ. సార్ నాకు అన్ని బాగా అనిపిస్తాయి కానీ సార్ మీరు చెప్తుంటారు కదా, ఇది ఏమో తెలీదు, ఈసారి మానవ జన్మ ఎత్తాము, నెక్స్ట్ జన్మలో ఏ కుక్క కింద నాకు చిన్న కింద పుడతాను, అదేంటో అది విన్నప్పుడు నాకు ఒక భయం వేస్తుంది సార్. అంటే నాలో ఏదో లోపం ఉంది నా థాట్ లో. ఇంకా అంతేనా సార్? కాదు, సాధన చేస్తూ అంటే ఆ భయం ఉంటే సాధన ఎక్కువ చేస్తాం. సాధన ఎక్కువ చేస్తే ఏం చేశాడు శ్రీకృష్ణుడు? ఏమన్నాడు? ఈ జన్మలో ఎక్కడ సాధన ఆపుతామో వచ్చే జన్మలో అక్కడి నుంచి నువ్వు ప్రారంభించుకుంటావు అని చెప్పాడు. కాబట్టి అది గుర్తుంచుకోండి. అస్సలు భయపడద్దు. భయము, బాధ ఈ గ్రూప్లో ఎవరు పడ్డా కూడా నా ప్రవచనం వినని కిందికే లెక్క. ఈ ప్రవచనం విన్నవాళ్ళు భగవంతుడిని ఎక్కువగా పట్టుకుంటామండి, అంతే, కదండి సార్, క్రమముక్తులు అవుతారు వాళ్ళు. క్రమముక్తులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఎవరు కూడా గుర్తుంచుకోండి, దుఃఖం పడ్డవాళ్ళు ఈ ప్రవచనం వినని కిందికే లెక్క. గంట సేపు మీ సమయం వేస్ట్ చేసుకున్నారని లెక్క. ఇక ఇప్పటి నుంచి మేము దుఃఖం పడము, ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడతాము. ఇందాకేం చెప్పాము? నువ్వు అధపాతాళానికి తోసేయి, స్వర్గానికి తీసుకెళ్ళు. నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి దేవుడా, కానీ నాకు ఒకటే ఆప్షన్, నేను నీ స్వరూపుడను. దట్స్ ఇట్. అక్కడే అది ఆగిపోతుంది. జై శ్రీకృష్ణ. అంటే అది ఒక హెచ్చరిక లాగా మీరు చెప్తున్నారు కదా, అంటే అది ఒక ఆ విధంగా కరెక్టే సార్. ఎందుకంటే అట్లీస్ట్ అది తెచ్చుకోకుండా మనం ఏంటంటే మంచి జన్మని తెచ్చుకోవాలి, సద్గతి తెచ్చుకోవాలన్న ఒక డీప్ ఫీలింగ్ అట్లీస్ట్ మనలోకి వస్తుంది. అంటే ఇన్నాళ్ళేంటంటే నాకు ఒక మూఢనమ్మకం ఉండింది, అంటే ఎక్కడెక్కడ ఉన్నదే, ఒకసారి మంచి జన్మ వస్తే మళ్ళీ మంచి జన్మ వస్తుంది, ఆ గ్యారంటీ ఉంది అని అనిపించింది. కానీ బట్ మీ ప్రవచనాలు విన్నాక నా నేత్రాలు విప్పబడ్డాయి. భగవంతుడు చెప్పాడు, అది నేను చెప్పాలా? భగవంతుడు తర్వాత చెప్తాడు, నీచ యోనులలోకి పంపిస్తాను వీళ్ళని అంటాడు. నీచ యోనులలోకి పంపిస్తాను నేను అని చెప్తాడు. సో ఏంటంటే ఇంకా జాగ్రత్త పడవలసింది ఉంది, ఇంకా ఎక్కువ సాధన చేయవలసింది అన్నది మటుకు నిజం, చాలా క్లియర్, సత్యం, అదే సత్యం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ.
వండర్ఫుల్. అందరికీ కూడా భగవద్గీత యొక్క సారం, మనము భగవద్గీత రహస్యాలనే నేర్చుకుంటున్నాము, చాలా విపులంగా నేర్చుకుంటున్నాము. రేపు మనకు లలితా సహస్రనామము ఒక అరగంట సేపు ఉంటుంది. రేపు పవిత్రమైనటువంటి ప్రథమ శ్రావణ శుక్రవారం మనకు రేపు లలితా సహస్రనామం కేవలం అరగంట పాటు నేర్చుకుందాము. రేపు అసలు క్లాస్ పెట్టద్దు అనుకున్నాను, కానీ మళ్ళీ పవిత్రమైన దినం కదా, భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటి ఇది అని చెప్పేసి రేపు మనం ఖచ్చితంగా ఒక అరగంట పాటైనా చెప్పుకొని రేపు సాయంత్రం 7:30కి నేను ఆఫీస్ నుంచి రాగానే మనము క్లాస్ ప్రారంభించుకుందాము. ఇక తర్వాత 15 రోజుల పాటు బ్రేకు, మళ్ళీ 23వ తారీఖు నాడు పునర్దర్శనం. ఓకే, అందరికీ కూడా రేపటి తరగతి తప్పక అటెండ్ అవ్వండి. రేపు కూడా మరిన్ని సత్యాలు తెలుసుకుందాము. నిరంతరము ఈ ఆలోచనలోనే ఉండండి. నిరంతరము ఈ మాటలే వింటూ ఉంటే ఒకరోజైనా మారుతాం. అది చెప్పండి శైలజ గారు. సరే, రేపు ఎన్ని గంటలకు సార్? 7:30. నేనంటే ఆఫీస్ నుంచి వచ్చేసరికి నాకు 7:15 అట్లా అవుతుంది, 7:15 అవుతుంది. 7:30 కల్లా వి విల్ స్టార్ట్ లలితా సహస్రనామం. ఓకే, జై శ్రీకృష్ణ. అందరికీ కూడా మరోసారి క్లాస్ ఉండవా సార్? భగవద్గీత క్లాస్ ఉండవా సార్? 2 వారాలు ఉండవు, 2 వారాలు ఉండవు మనకు. రేపు లలితా సహస్రనామం ఉంటుంది. తర్వాత మనకు ఒక 2 వీక్స్ పాటు నాకు ఎగ్జామ్స్ అవి ఉన్నాయి కదా, నా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఎగ్జామ్స్ అయ్యేసరికి 22, 23 నాడు మళ్ళీ మనం ప్రవచనాలు పునః ప్రారంభించుకుందాము. కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభించుకుందాము. అన్నీ కూడా ఒకసారి నేను నా పరీక్షలు అయిపోయిన తర్వాత అన్నిటిని డీటెయిల్స్ రాసి చాలా ప్లానింగ్ చేసి మళ్ళీ మీ అందరికీ పబ్లిష్ చేస్తాను. వీలైనంత వరకు ఈ ఆలోచనలలోనే ఉండండి, ఈ ఆలోచనలలోనే ఉండండి. సత్యాన్ని చెప్పే, సత్యాన్ని వినే స్థాయికి మీరు రావాలి. మీరు వేరే వాళ్ళకి సత్యం చెప్పండి, మీరు సత్యాన్ని వినాలి. కష్టాలన్నింటినీ కూడా ఓర్చుకోండి, సహించండి. భగవంతుడు ఇందాక క్లియర్గా చెప్పాడు, ఏమనంటే వీటిని సహించవయ్యా. ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వీటిని ద్వంద్వాలు అంటారు. ఇవి కేవలం బయట పరిస్థితుల వల్ల వచ్చాయి, నీలో ఉన్నది కాదు. నీకు చెవుడు ఉంటే చక్కగా గెలిచావు నువ్వు, అంటే బయట వస్తువులు ఏవి నిన్ను ప్రభావితం చేయలేదు. కాబట్టి బయట వస్తువులు ప్రభావితం చేయడం వల్ల నీ గెలుపు ఓటములు డిసైడ్ అవుతున్నాయి. కానీ చెవులు లేని కప్ప విజయాన్ని సాధించింది. ఆ విధంగా బయట వస్తువులే నిన్ను ప్రభావితం చేస్తున్నాయి. నువ్వు ఆనంద స్వరూపుడవి, బయట వస్తువులను పట్టించుకోకు. సాధన చేస్తే వచ్చే ఆనందము వీటన్నిటికంటే గొప్పది. వీటన్నిటిలోంచి ఇంత ఆనందం వస్తుంది. ఒక ఇల్లు కొన్నా, ఒక కారు కొన్నా, మన ఇంటికి ఎవరన్నా 10 మంది వచ్చినా ఇంత ఆనందం వస్తుంది. కానీ ఒక ధ్యానము బాగా కుదిరిన రోజు ఇంత ఆనందం వస్తుంది. భగవంతుని మనం రియలైజ్ అవుతున్న కొద్దీ ఆనందం అలా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు నిజంగానే మనకు సమాజానికి దూరంగా ఉండాలనిపిస్తుంది. దానికి కావాల్సింది ఏంటంటే మనం మనస్సుతోటి బలవంతంగా నమ్మనము, మనం బలవంతంగా చంపుకోవడము. మా అమ్మ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను, చిన్నప్పుడు జ్ఞాపకం ఉంది కదా, బలపాలు తినేది మా అమ్మ, ఇష్టం వచ్చినట్టుగా బలపాలు తినేది. అప్పుడు నేను ఏం చేసేవాడిని, అమ్మకు దొరకకుండా బలపాలు దాచిపెట్టేవాడిని. దాచిపెడితే 2 రోజులు కష్టపడి మొత్తం మీద అమ్మ మళ్ళీ బలపాల డబ్బా తెచ్చుకునేది. లేదా ఇంకా ఓపిక లేకపోతే దొరకకపోతే బయటికి వెళ్ళి కొనుక్కున్నా వచ్చి తినేసేది బలపాలు. ఏం చేయాలి, ఆవిడకి ఇంద్రియాలకు దూరంగా పెట్టినా కూడా సరిపోవడం లేదు, ఎందుకంటే మనస్సు పీకుతోంది. అందుకని ఏం చేశాను నేను, ఇంకా అమ్మ నువ్వు బలపాలు తింటే నా మీద ఒట్టే అని అన్నాను. అనగానే అప్పటి నుంచి బలపాలు ఎదురుగా పెట్టినా అమ్మ తినడం మానేసింది. మనసు విరిగిపోయింది. ఎదురుగా పెట్టినా కూడా తినడం మానేసింది. అంటే మనసుని నిగ్రహించుకుంటే ఇంద్రియాలు ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వస్తాయి. కాబట్టి మనస్సుకి దెబ్బ కొట్టండి, ఎప్పటికప్పుడు మనస్సుని దెబ్బ కొట్టండి. దుఃఖం వచ్చిందా పట్మని కొట్టుకోండి, లేదు దుఃఖం రాకూడదు, ఆయన భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన సత్యం మనకు, కొట్టుకోండి. లేదు దుఃఖం రాకూడదు, కష్టం వచ్చింది, ఇది కష్టం కాదు, ఇది పరీక్ష, కొట్టుకోండి. అంతే. అలా నిరంతరము జ్ఞాపకం ఉంచుకుంటూ ఉండండి భగవంతుడి యొక్క శక్తిని. మీరు మారకపోతే అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది, అసలు ఆ సిచ్యువేషనే రాదు. మీరు చూడండి, ఇలా ప్రాక్టీస్ చేసి నెలలోనే మీకు తేడా కనిపిస్తుంది. దయచేసి సంఘంలో అనవసరమైనటువంటి జనాలకు కలవడం తగ్గించండి, మానేయండి. కటీఫ్ చేసి ఫోన్ చేసి అందరికీ కటీఫ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. తగ్గించుకుంటూ రండి. ఫంక్షన్స్కి వీటికి వాటికి దగ్గర వాళ్ళే పిలుస్తూ ఉంటారు, మానేయండి. మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పాను ఒకసారి, దయచేసి నాకు ఈ ఫంక్షన్స్ ఇష్టం ఉండవు, ఏమనుకోవద్దు, నేను రాను. బస్. సోషల్ వర్క్ యాక్టివిటీస్ తప్పకుండా వస్తాను, ఎక్కడైనా సమాజానికి మంచి చేసే యాక్టివిటీస్ ఉన్నాయి తప్పకుండా వస్తాను. ఈ ఫంక్షన్స్ ఇవన్నీ నాకు ఇష్టం లేవు అంటే, అదేంటో నీకు ఇంత బంధుప్రీతి ఉండేది కదా. అవును, ఒకప్పుడు బంధుప్రీతి ఉండేది. ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత బంధుప్రీతి తగ్గిపోయిందంటే ఇది శాశ్వతం కాదని చెప్పి తెలిసింది. కాబట్టి ఇంతకంటే ఉన్నతమైన మెట్టు నాకు దొరికింది. ఆ ఉన్నతమైన మెట్టు దొరికినప్పుడు ఇవన్నీ వదిలేస్తాం మనము. అందరూ కూడా ఆలోచన ద్వారా మా అమ్మ బలపాలు మానేసినట్టుగా మీరందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి విషయాలని మానేస్తారని, మీ అందరికీ కూడా ప్రవచనాలు తప్పక ప్రభావితం చేయాలని, శ్రీకృష్ణ భగవానుడు అందించిన సందేశాన్ని మీరు జీవితానికి అన్వయించుకుంటారని ఆశిస్తూ, శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. రేపు సాయంత్రం 7:30కి లలితలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.
జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ సార్.